Welcome to Lingam Academy of Competitive Exams. ఈరోజు మనం అథారిటీస్ గురించి నేర్చుకుందాం. అథారిటీస్ ఏ సందర్భంలో ఇస్తాము మనము? లోకో పైలట్ గారికి అథారిటీస్ సిగ్నల్ ఆస్పెక్ట్ ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఇస్తాం. అంటే సిగ్నల్ ఆన్ పొజిషన్ అంటే సాధారణంగా ఒక ట్రైన్ మనం రిసీవ్ చేసుకోవాలంటే లేదా పంపించాలి అంటే ఆఫ్ ఎక్స్పెక్ట్ సిగ్నల్ ఉండాలి. ఆఫ్ ఎక్స్పెక్ట్ చెడిపోయి ఆన్గా వచ్చినప్పుడు ఈ అథారిటీస్ అనేవి మనం ఇస్తాం. అయితే ముఖ్యంగా దీంట్లో దాదాపు 40 అథారిటీస్ ఉన్నాయి. కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అయితే ముఖ్యంగా మొట్టమొదటి అథారిటీ వచ్చేసి T3693B. దీని యొక్క అర్థం ఏంటంటే అథారిటీ టు పాస్ స్టాప్ సిగ్నల్ ఎట్ ఆన్. స్టాప్ సిగ్నల్ ఆన్లో ఉన్నప్పుడు పాస్ అవడం కోసం మనం 3693B ఇస్తాం. ఇది ఏ సందర్భాల్లో ఇస్తాం? ముఖ్యంగా T3693B. టీ అంటే ట్రాఫిక్ అని అర్థం. 369(3)B అది రూల్ని మనకి GNSRలో ఉన్నటువంటి రూల్ని కోడ్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అథారిటీ టు పాస్ డిఫెక్టివ్. అథారిటీ టు పాస్ డిఫెక్టివ్ సిగ్నల్ని పాస్ అవ్వడానికి ఇచ్చే అథారిటీ. ఏవి డిఫెక్టివ్ అయితే ఇస్తాం మనం? ఇది అవుటరు హోమ్ సిగ్నల్ ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇస్తాం. అట్లాగే రూటింగ్ హోము ఆన్ పొజిషన్లో ఉన్న ఇస్తాం. స్టార్టరు ఆన్ పొజిషన్లో ఉన్న ఇస్తాము. అలాగే ఇంటర్మీడియట్ స్టార్టర్ అంటే ఒకే లైన్లో 2 స్టార్టర్లు ఉన్నప్పుడు ఒకటి ఇంటర్మీడియట్ స్టార్టర్ అవుతుంది. అలాగే అడ్వాన్స్ స్టార్టర్ అంటే LSS అనుకోవచ్చు. LSSకి ఎందుకు ఇస్తాము ఇక్కడ? అది కంబైన్డ్ అయి ఉంటే, అంటే వేరే సిగ్నల్స్తో కంబైన్డ్ ఉంటే కొన్ని సందర్భాల్లో అప్పుడు దానికి కూడా మనం 3693B ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అట్లాగే ఐబీ సిగ్నల్ ఆన్లో ఉన్నా కానీ మనము 3693B ఇవ్వాలి. అలాగే షంట్ సిగ్నల్ ఆన్లో ఉన్నా కానీ 3693B ఇవ్వాలి. ఇది ఎలా ఉంటుంది? ఒక వైట్ పేపర్ మీద బ్లూ ఫాంట్తో ప్రింట్ చేసి ఇస్తారనమాట. ఇది మనం ప్రిపేర్ చేసేటప్పుడు 2 ఫైల్స్గా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి లోకో పైలట్, ఇంకోటి రికార్డుగా లోకో పైలట్కి ఇస్తాం. కాబట్టి ఈ 3693B ఇచ్చినప్పుడు 15 kmphతో మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ ఆన్ పొజిషన్లో ఉండగానే సంబంధిత లైన్కి మనం ఏ లైన్కి అయితే తీసుకుంటున్నామో ఆ లైన్ని కరెక్ట్గా పాయింట్స్ సెట్ చేసి క్లాంప్లు వేసి ప్యాడ్లాక్ చేసి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ అథారిటీలో ఏమేమి ఉంటాయి? సిగ్నల్ డిస్క్రిప్షను అండ్ నెంబరు, లైన్ ఆఫ్ అడ్మిషన్ మెన్షన్డ్, అవి కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఏ సిగ్నల్ చెడిపోయింది, దాని యొక్క సిగ్నల్ డిస్క్రిప్షన్ ఏంటి, అట్లాగే ఏ లైన్లోకి తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. అట్లాగే స్టేషన్ నేము, డేటు, SM సిగ్నేచరు విత్ స్టాంప్ అవైలబుల్. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రతి అథారిటీలో కూడా మనకి స్టేషన్ స్టాంపు, SM సిగ్నేచరు, ఇవి 2 కూడా కంపల్సరీ ఉండాలి. అవి లేకపోతే దానికి వ్యాలిడిటీ ఉండదు. నెక్స్ట్ అథారిటీ T3691. ఈ T3691 అంటే అడ్వాన్స్ అథారిటీ బై రియర్ ఆర్ నామినేటెడ్ స్టేషన్. ఇది ఎటువంటి సందర్భాల్లో ఇస్తాము అంటే సాధారణంగా మన దగ్గర హోమ్ సిగ్నల్ కానీ లేకపోతే హోమ్ సిగ్నల్ చెడిపోయింది అనుకుందాం. ఆ టయానికి మనము వెంటనే బండిని లోపలికి తీసుకోవాలంటే, ట్రైన్ లోపలికి తీసుకోవాలంటే వెంటనే టైం లేదనుకోండి. అటువంటి సందర్భంలో ముందుగానే రియర్ స్టేషన్ మాస్టరు ప్రిపేర్ చేసి T3691 ఇస్తాడు. అయితే ఇలా T3691 మనము పక్క స్టేషన్ మాస్టర్కి లేదా నోటి స్టేషన్ మాస్టర్కి నామినేటెడ్ స్టేషన్కి చెప్పి
కంట్రోలర్ ద్వారా పిఎన్ ఎక్స్చేంజ్ చేసుకొని మనం T369 ఇవ్వమని చెప్తాం కన్సర్న్ ట్రైన్కి. అయితే ఆ ట్రైన్ ఎప్పుడైతే మనం అథారిటీ పిఎన్ ఎక్స్చేంజ్ చేసుకుంటామో సెక్షన్ కంట్రోలర్తో అథారిటీ ఇవ్వమని అప్పటికే ఒక కాంపిటెంట్ రైల్వే సర్వెంటు ఆ ఫుట్ ఆఫ్ ద సిగ్నల్ దగ్గరికి వెళ్ళి ఆల్ రైట్ సిగ్నల్ చూపెట్టడానికి రెడీగా ఉండాలి. సరే, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే అడ్వాన్స్ అథారిటీ టు పాస్ డిఫెక్టివ్ సిగ్నల్స్ ఎట్ నెక్స్ట్ స్టేషన్. అదే మనం అనుకున్నట్టు రియర్ స్టేషన్లో అడ్వాన్స్ అథారిటీ ముందుగానే ఇస్తాం. ఇప్పుడు పాస్ డిఫెక్టివ్ సిగ్నల్ ఎట్ నెక్స్ట్ స్టేషన్, తర్వాత స్టేషన్లో సిగ్నల్ చెడిపోయినప్పుడు. ఇష్యూడ్ బై ఎస్ఎం ఆఫ్ రియర్ ఆర్ నామినేటెడ్ స్టేషన్. ఎవరు ఇష్యూ చేస్తారు దీన్ని? ముందు స్టేషన్ మాస్టరు లేదా ఎవరైతే నామినేటెడ్ స్టేషన్ ఉంటే ఆ నామినేటెడ్ స్టేషన్ మాస్టరు ఇష్యూ చేస్తాడు. ఇది కూడా వైట్ పేపర్, బ్లూ ఫాంట్, 2 ఫైల్స్. ఇక్కడ కూడా 15 kmph పాస్ అవ్వడానికి, డిఫెక్టివ్ సిగ్నల్ పాస్ అవ్వడానికి 15 kmph. అట్లాగే లోకో పైలట్ టు పాస్ డిఫెక్టివ్ రిసెప్షన్ సిగ్నల్ ఎట్ ఆన్ అబ్జర్వింగ్ పిహెచ్ఎస్ ఎట్ ఫుట్ ఆఫ్ సిగ్నల్. కాంపిటెంట్ రైల్వే సర్వెంటు ముందుగా ఇచ్చినట్టయితే T369 కంపల్సరీ కాంపిటెంట్ రైల్వే సర్వెంటు పిహెచ్ఎస్ ఫుట్ ఆఫ్ ద సిగ్నల్ దగ్గర ఇవ్వాలి. అలాగే సిగ్నేచరు, ఎస్ఎం సిగ్నేచరు, స్టాంపు, ఇవి స్టేషన్ నేమ్ ఉండాలి. పోతే T409 డివిజనల్ ఆర్ సెక్షనల్ కాషన్ ఆర్డర్. ఈ 409ని మనం కాషన్ ఆర్డర్ అని పిలుస్తాం. ఇట్ ఈజ్ ఏ డివిజనల్ ఆర్ సెక్షనల్ కాషన్ ఆర్డర్. ఇది ఒక డివిజనల్ లేదా సెక్షనల్ కాషన్ ఆర్డర్ని ఇవ్వడానికి ఉపయోగిస్తాం. ఇది వైట్ పేపర్, బ్లూ ఆర్ బ్లాక్ ఫాంట్. బ్లూ కానీ బ్లాక్ కానీ వాడచ్చు ఇక్కడ. అంటే బ్లాక్ అయినా వాడచ్చు, బ్లూ అయినా వాడచ్చు. పేపర్డ్ ఇన్ 4 ఫైల్స్, రికార్డ్, ఎల్పి గార్డు. ముఖ్యంగా కాషన్ ఆర్డర్ అనగానే అందరూ ఎన్ని కాపీలు తయారు చేస్తారు అంటే 3 కాపీలు అనుకుంటాం. కానీ కాషన్ ఆర్డర్ 4 కాపీలు తయారు చేయాలి. ఒకటి లోకో పైలట్కి ఇస్తారు. ఈ బిట్టు చాలా చోట్ల అడుగుతూ ఉంటారు, ఎన్ని ఫైల్స్ తయారు చేస్తారని. 4 ఫైల్స్ తయారు చేయాలి. ఈ ఒకటి లోకో పైలట్కి ఇస్తారు, 2 ఏఎల్పికి ఇస్తారు, 3 గార్డుకి ఇస్తారు, 4ది మన దగ్గర రికార్డుగా ఉంటుంది. దీంట్లో కూడా స్టేషన్ స్టాంపు, స్టేషన్ నేము, అట్లాగే స్టేషన్స్ బిట్వీన్ కిలోమీటర్ స్పీడ్ టు బి అబ్జర్వ్డ్ అండ్ రీజన్స్ మెన్షన్డ్ ఇన్ జియోగ్రఫికల్ ఆర్డర్ గివెన్. 409 గురించి చెప్పుకోవాలంటే కాషన్ ఆర్డరు జియోగ్రఫికల్ ఆర్డర్లో మనం తయారు చేయాలి. అంటే జియోగ్రఫికల్ ఆర్డర్ అంటే ఏంటంటే, సపోజు మన దగ్గర కొన్ని కాషన్ ఆర్డర్స్ ఉన్నాయి, నోటీస్ స్టేషన్ మాస్టర్ గారు ఇస్తున్నారు. దాంట్లో ఒక స్టేషన్ నుండి 0 కిలోమీటర్ నుండి 50 కిలోమీటర్ దాకా కాషన్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉందనుకుందాం. అప్పుడు ఫస్ట్ 12వ కిలోమీటర్ దగ్గర ఒక SR20 ఉంది. అట్లాగే 20వ కిలోమీటర్ దగ్గర SR50 ఉంది. మనము ఫస్ట్ అతనికి లోకో పైలట్కి రాసి ఇచ్చేటప్పుడు ఫస్ట్ 12వ కిలోమీటర్లో ఎంత ఎస్ఆర్ ఉందో అది రాయాలి. తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే అనుకున్నామో ఆ కిలోమీటర్ అంటే ఒక వరుస క్రమంలో రాయాలి. జియోగ్రఫికల్ ఆర్డర్లో 12, 13, 14 అట్లాగా అలా రాయాలి తప్ప మధ్యలో ముందు 12 రాసి తర్వాత 8 రాసి 8వ కిలోమీటర్ కాషన్ ఆర్డర్ రాసి తర్వాత 15వ కిలోమీటర్ కాషన్ ఆర్డర్ రాసి అలా కన్ఫ్యూజ్ చేయకూడదు. ఒక జియోగ్రఫికల్ ఆర్డర్లో మాత్రమే కాషన్ ఆర్డర్ని ప్రిపేర్ చేసి 4 కాపీల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. T/A409 ఇది నీల్ కాషన్ ఆర్డర్ అంటాము దీన్ని. అంటే సెక్షన్లో లేదా ఒక స్టేషన్ నుండి ఇంకో స్టేషన్కి కానీ లేదా మనం కాషన్ ఆర్డర్ ఎక్కడి నుండి అయితే ఎక్కడికి ఇస్తున్నామో ఆ ప్రదేశంలో కాషన్ ఆర్డర్లు ఏమీ లేనట్లయితే అప్పుడు మనం ఈ కాషన్ ఆర్డర్ T/A409 ఫిల్ చేసి ఇస్తాం అన్నమాట. ఇట్ ఈజ్ ఏ నీల్ కాషన్ ఆర్డర్, వైట్ పేపర్, బ్లూ ఆర్ బ్లాక్ ఫాంట్. కాషన్ ఆర్డర్లు ఎప్పుడు బ్లూ లేదా బ్లాక్ ఫాంట్లో తయారు చేస్తారు. ఇష్యూడ్ 4 ఫైల్స్, ఎల్పి, ఏఎల్పి, గార్డు, రికార్డు. ఇష్యూడ్ అట్ నోటీస్ స్టేషన్. ఎక్కడైతే మనం ఇస్తామో దాన్ని నోటీస్ స్టేషన్ అంటాము. ఎక్కడైతే కాషన్ ఆర్డర్స్ని
నోటీస్ స్టేషన్ అంటే ఇది మనకి యాజ్ పర్ వర్కింగ్ టైం టేబుల్ కొన్ని డిసైడ్ చేస్తారు. అంటే ఎక్కడైతే ట్రైన్స్ స్టార్ట్ అవుతాయో గూడ్స్ కానీ లేదా కోచింగ్ ట్రైన్స్ కానీ వాటిని నోటీస్ స్టేషన్స్గా మనకి వర్కింగ్ టైం టేబుల్లో మెన్షన్ చేస్తారు. నోటీస్ స్టేషన్ ఇష్యూడ్ అట్ నోటీస్ స్టేషన్ ఆర్ లేదా స్టేషన్ టు స్టేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఈ TBA 409 ఇవ్వచ్చు. అయితే ఆ మధ్యలో ఏ కాషన్ ఆర్డర్ ఉండకూడదు. అలాగే స్టేషన్ నేము, డేటు, SM సిగ్నేచర్, స్టాంపు ఇది ప్రతి దాంట్లో కంపల్సరీ. ఇష్యూడ్ వెన్ దేర్ ఆర్ నో స్పీడ్ రిస్ట్రిక్షన్స్ బిట్వీన్ 2 నోటీస్ స్టేషన్స్. మనం ఆ నోటీస్ స్టేషన్లో కాషన్ ఆర్డర్ కానీ ఇస్తున్నట్టయితే ఆ 2 నోటీస్ స్టేషన్ల మధ్యలో ఏమీ లేనప్పుడు మాత్రమే TBA 409 ఇస్తారు. లేదా 2 స్టేషన్ల మధ్య ఏమీ లేనట్లయితే అప్పుడు TBA 409 ఇస్తాము. అలాగే TBA 806 దీన్ని షంటింగ్ ఆర్డర్ అని కూడా అంటాము మనం. ఈ షంటింగ్ ఆర్డర్ అంటే ఈ ఎక్కడైతే షంట్ మూమెంట్స్ జరుగుతాయో అక్కడ ఈ T806 ఇస్తారు. అయితే కొన్ని స్టేషన్స్కి దీన్ని మినహాయింపు కూడా కలదు. ఎలా మినహాయింపు ఇస్తారంటే సీనియర్ DOM గారు ఆ స్టేషన్కి ఆథరైజేషన్ ఇస్తే, అంటే షంటర్స్ ఉన్నప్పుడు షంట్ మూమెంట్స్ షంటర్సే చేస్తున్నప్పుడు ఆథరైజేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ షంటర్స్ని ఏర్పాటు చేస్తారు. ఆ షంటర్స్ ఉన్నప్పుడు ఈ T806 అవసరం ఉండదు. షంటర్స్ ఉన్నా లేకపోయినా సీనియర్ DOM ఆథరైజేషన్ ఉంటే మాత్రం T806 ఆ స్టేషన్కి మినహాయింపు ఇవ్వచ్చు. ఇట్ ఈజ్ ఏ షంటింగ్ ఆర్డర్. వైట్ పేపర్ బ్లూ ఫాంట్, ఇది బ్లూ ఫాంట్లో ఉంటుంది. ట్రిప్లికేట్, లోకో పైలట్, గార్డు, రికార్డు. అంటే మనం ఎక్కడైతే మనకి సీనియర్ DOM యొక్క ఆథరైజేషన్ ఉండదో ఆ ప్రతి స్టేషన్లో కూడా కొన్ని పెద్ద స్టేషన్లకు మాత్రమే సీనియర్ DOM ఆథరైజేషన్ ఇస్తారు. ఆ మిగతా స్టేషన్లు అన్నింటిలో కూడా T806 ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ట్రిప్లికేట్ అంటే 3 ఫాయిల్స్ తయారు చేస్తాము. లోకో పైలట్, గార్డు, రికార్డు. అట్లాగే దీని మీద సిగ్నేచరు, స్టేషన్ నేము, డేటు, SM సిగ్నేచర్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. అలాగే అథారిటీ టు పాస్ సిగ్నల్ అట్ ఆన్ అవైలబుల్, అంటే షంట్ మూమెంట్ చేసేటప్పుడు ఏ సిగ్నల్ అయితే మనం ఆన్లో పాస్ అవ్వాలో ఆ సిగ్నల్ డిస్క్రిప్షను దాంట్లో రాయాల్సి ఉంటుంది. అట్లాగే లోకో పైలట్, గార్డు అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దాంట్లో అక్నాలెడ్జ్మెంట్ మీరు ఎవరికైతే కాపీ ఇస్తారో లోకో పైలట్కి, గార్డు అలా ఎవరికైతే కాపీ ఇస్తారో అసిస్టెంట్ లోకో పైలట్ ఇట్లా ఎవరికి ఇచ్చినా కానీ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే T462 ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు దాకా కొన్ని మనం అథారిటీస్ చూసాం. ఇవి సాధారణంగా గుర్తుంటాయి. ఇక్కడ నుండి కొంచెం ప్రాక్టీస్ ఉంటే మాత్రమే మీకు గుర్తుంటాయి. ఈ T462 మీకు అంతకుముందు వీడియోస్లో కూడా కొన్నిట్లో చెప్పాను. 2 ఉంది కాబట్టి మెటీరియల్లో కూడా T ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా 462లో T ఉంటుంది కాబట్టి మీరు దీన్ని మెటీరియల్ ట్రైన్ అథారిటీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే TBAR 462 అథారిటీ ఫర్ మెటీరియల్ టు వర్క్ అండ్ రిటర్న్ సేమ్ స్టేషన్. ఈ మెటీరియల్ ట్రైన్ బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి మళ్ళా వర్క్ చేసుకొని మళ్ళా తిరిగి అదే స్టేషన్కి వచ్చేటట్టయితే TBAR 462 ఇస్తాం. ఈ GNSRలోకి వెళ్తే అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ మెటీరియల్ ట్రైన్, ఇది దేనికి ఇస్తాము? అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ మెటీరియల్ ట్రైన్కి ఇస్తాం. వైట్ పేపర్ బ్లూ ఫాంట్లో ఉంటుంది. ఇది కూడా వైట్ పేపర్. ప్రిపేర్డ్ ఇన్ ట్రిప్లికేట్, అంటే ఇది కూడా 3 ఫైల్స్ తయారు చేస్తాము. రికార్డు, LP, గార్డు. అట్లాగే అథారిటీ టు గో అప్ టు కిలోమీటర్ స్టాప్ వర్క్ అండ్ రిటర్న్ టు ద ఒరిజినేటింగ్ స్టేషన్. మనం ఏ కిలోమీటర్ దాకా అయితే మెటీరియల్ ట్రైన్కి పర్మిషన్ ఇస్తున్నామో అవన్నీ రాయాల్సి ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళి స్టాప్ చేసి అక్కడ వర్క్ చేసుకొని అండ్ రిటర్న్ టు ఒరిజినేటింగ్ స్టేషన్కి, అంటే మళ్ళీ తిరిగి అదే స్టేషన్కి వస్తుంది. ఇట్ హ్యాజ్ లైన్ క్లియర్ టికెట్ అథారిటీ టు పాస్ LSS ఎట్ ఆన్. లైన్ క్లియర్ టికెట్ ఉంటుంది. ఆ లైన్ క్లియర్ టికెట్ అంటే మనం ఆఫ్ ఎక్స్పెక్ట్లో మనం
ట్రైన్ పంపించాలి కాబట్టి మనం ఆన్ ఆస్పెక్ట్లో అంటే ఎల్ఎస్ఎస్ ఆన్ ఆస్పెక్ట్లో పంపిస్తాం కాబట్టి లైన్ క్లియర్ టికెట్ ఉంటుంది. అట్లాగే అథారిటీ టు పాస్ ఎల్ఎస్ఎస్ ఎట్ ఆన్ అండ్ కాషన్ ఆర్డర్. సిఓ అంటే కాషన్ ఆర్డర్, అంటే దాంట్లో ఎల్ఎస్ఎస్ ఆన్లో వెళ్ళమని మరియు కాషన్ ఆర్డరు రాయాల్సి ఉంటుంది. ఎల్ఎస్ఎస్ ఆన్ అని అక్కడే ఉంటుంది, బట్ మనం ఆ సిగ్నల్ డిస్క్రిప్షన్ నెంబరు వేయాల్సి ఉంటుంది. ఏ సిగ్నల్ అయితే ఎల్ఎస్ఎస్ సిగ్నల్ నెంబరు వేయాల్సి ఉంటుంది. అట్లాగే స్టేషన్ నేము, డేటు, సిగ్నేచరు, స్టాంపు ఇవి ప్రతిదానికి కామన్. అలాగే T/A462. T/A462 అంటే అథారిటీ ఫర్ మెటీరియల్ ట్రైన్ టు వర్క్ అండ్ క్లియర్ టు నెక్స్ట్ స్టేషన్. అంటే మెటీరియల్ ట్రైన్ని బ్లాక్ సెక్షన్లోకి పంపించి మళ్ళా అది వర్క్ క్లియర్ చేసిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లాక్ సెక్షన్లోకి అంటే నెక్స్ట్ స్టేషన్కి క్లియర్ చేయడానికి ఇక్కడ T/A462 ఇస్తాము. ఏ అంటే అడ్వాన్స్, ఒక్క చోట మోటార్ ట్రాలీ దగ్గర తప్ప అన్ని చోట్ల కూడా ఏ అంటే అడ్వాన్స్, అంటే నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళమని అర్థం. సరే, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ ద మెటీరియల్ ట్రైన్. ఇది T/A462 దేనికి ఇస్తాం? అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ ద మెటీరియల్ ట్రైన్. అలాగే వైట్ పేపర్, బ్లూ ఫాంట్లో ఉంటుంది పేపరు. ఫాంట్ అనేది బ్లూలో ఉంటుంది. అలాగే ఇష్యూడ్ ఇన్ 3 ఫైల్స్. ఇది కూడా 3 ఫైల్స్, రికార్డు, లోకో పైలట్, గార్డు. అథారిటీ టు గో అప్ టు కిలోమీటర్, స్టాప్ వర్క్ అండ్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్టేషన్. అంటే మెటీరియల్ ట్రైను ఎక్కడికైతే వెళ్తుందో ఆ కిలోమీటర్ అవన్నీ రాస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అది స్టాప్ చేసుకొని వర్క్ చేసుకొని ఆ తర్వాత వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టేషన్కి వెళ్తుంది. ఇట్ కంటైన్స్ లైన్ క్లియర్ టికెట్, అథారిటీ టు పాస్ ఎల్ఎస్ఎస్ ఎట్ ఆన్. ఎల్ఎస్ఎస్ ఆన్లో పాస్ అవ్వమని మనం ఆ సిగ్నల్ నెంబర్ అవన్నీ డిస్క్రిప్షన్ దాంట్లో ఉంటాయి, రాస్తాము. అట్లాగే అండ్ కాషన్ ఆర్డర్, ఆ బ్లాక్ సెక్షన్లో ఏ కాషన్ ఆర్డర్లు అయితే ఉన్నాయో అవన్నీ రాస్తాము. స్టేషన్ నేము, డేటు ఇవి కామన్. T/465 మీకు ఇందాక T2 గుర్తుపెట్టుకున్నారు కాబట్టి అది మెటీరియల్ ట్రైన్కి సంబంధించింది కాబట్టి అది లేనిది T/465 మెషిన్స్కి గుర్తుపెట్టుకోవచ్చు. ఈ T/465 అంటే అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ ట్రాక్ మిషన్ రిటర్న్ టు ఒరిజినేటింగ్ స్టేషన్. అంటే T/465 మనం దేనికి ఇస్తాం? అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ ట్రాక్ మిషన్లకు ఇచ్చేటప్పుడు T/465 ఇస్తాం. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ ట్రాక్ మిషన్, రిటర్న్ టు అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ ట్రాక్ మిషన్. ఓకే, అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ ట్రాక్ మిషన్, అథారిటీ టు ప్రొసీడ్ ట్రాక్ మిషన్ పనిచేయడం కోసం ఈ అథారిటీ ఇస్తాం. అట్లాగే వైట్ పేపర్, బ్లూ ఫాంట్, ఇది కూడా బ్లూ ఫాంట్లోనే ఉంటుంది. ప్రిపేర్డ్ ఇన్ ట్రిప్లికేట్, ఇది కూడా 3 కాపీలు తయారు చేస్తారు. అట్లాగే అథారిటీ టు గో అప్ టు కిలోమీటర్, స్టాప్ అండ్ వర్క్, రిటర్న్ టు ద ఒరిజినేటింగ్ స్టేషన్. అంటే అథారిటీ టు గో అప్ టు కిలోమీటర్, ఏ కిలోమీటర్ వరకు అయితే వెళ్ళి వర్క్ చేయాలో ఆ కిలోమీటర్ వరకు వెళ్ళి స్టాప్ చేసుకొని అక్కడ వర్క్ చేసుకొని అండ్ రిటర్న్ టు ద ఒరిజినేటింగ్ స్టేషన్, అంటే మళ్ళీ తిరిగి అదే స్టేషన్కి వస్తుందా. ఇట్ హ్యాజ్ లైన్ క్లియర్ టికెట్, అథారిటీ టు పాస్ ఎల్ఎస్ఎస్ ఎట్ ఆన్ అండ్ కాషన్ ఆర్డర్. అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి? ఎల్ఎస్ఎస్ ఆన్లో ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్ నెంబరు, ఆ డిస్క్రిప్షను ఎల్ఎస్ఎస్ నెంబరు, డిస్క్రిప్షను రాయాల్సి ఉంటుంది. అట్లాగే కాషన్ ఆర్డరు కూడా రాయాల్సి ఉంటుంది. స్టేషన్ నేము, డేటు, సిగ్నేచర్ ఇవి కామన్. అట్లాగే ఇక్కడ T/A465 అంటే మిషన్ అథారిటీనే, బట్ క్లియర్ టు నెక్స్ట్ స్టేషన్. అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ ట్రాక్ మిషన్, క్లియర్ టు నెక్స్ట్ స్టేషన్. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ ద ట్రాక్ మిషన్ ట్రైన్. ట్రాక్ మిషను లేదా ట్రాక్ మిషన్ ట్రైను అథారిటీ ఇస్తాం దేనికి? వర్క్ చేయడం కోసం. అట్లాగే వైట్ పేపర్, బ్లూ ఫాంట్, ఇది కూడా బ్లూ ఫాంటే. ఇష్యూడ్ ఇన్ 3 ఫైల్స్. ఎప్పుడు ఇస్తాం? ఏ సందర్భంలో ఇస్తాం? అథారిటీ టు గో అప్ టు కిలోమీటర్, అంటే ఈ మిషన్కి ఇచ్చే అథారిటీ T/A465 కాబట్టి ఎలాగా? అథారిటీ టు గో అప్ టు కిలోమీటర్, ఏ కిలోమీటర్ వరకు అయితే వెళ్ళాలో అది రాస్తాము.
తర్వాత స్టాప్ అంటే ఆగి అక్కడ వర్క్ చేసుకొని వర్క్ అండ్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్టేషన్, అంటే ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్టేషన్. వర్క్ అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ బ్లాక్ సెక్షన్లో ఉన్న నెక్స్ట్ స్టేషన్కి వెళ్తుంది. ఇక్కడ ఏ అంటే అడ్వాన్స్, అంటే అడ్వాన్స్ ఉన్నప్పుడు మన ఒరిజినేటింగ్ స్టేషన్కి రిటర్న్ రాకుండా ముందుకు వెళ్ళేదానికి T/A465 ఏ ఉన్నప్పుడు బ్లాక్ సెక్షన్ని అడ్వాన్స్ స్టేషన్ని క్లియర్ చేస్తుంది, అంటే ముందు స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఇట్ కంటైన్స్ లైన్ క్లియర్ టికెట్ అథారిటీ టు పాస్ LSS ఎట్ ఆన్. LSS ఆన్లో ఉన్నప్పుడు ఇది పాస్ అవుతుంది. అట్లాగే కాషన్ ఆర్డర్ కూడా దీంట్లో రాస్తాము. LSS ఆన్ అని అక్కడ సిగ్నల్ డిస్క్రిప్షను, సిగ్నల్ నెంబరు అవన్నీ రాస్తాం. స్టేషన్ నేము, డేటు, SM సిగ్నేచర్ అండ్ స్టాంప్. T/1708 ఇది టవర్ కార్కి ఇస్తాము. మనం సాధారణ భాషలో టవర్ కార్ అంటాము. వీళ్ళు అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ టవర్ వ్యాగన్ అండ్ టు రిటర్న్ స్టార్టింగ్ స్టేషన్. సేమ్ ఇది ఇలాగే ఇందాకట్లాగే T/1708 అంటే టవర్ కారు ఆర్ టవర్ వ్యాగన్కి ఇచ్చే అథారిటీ. ఇది కూడా కిలోమీటర్ అవన్నీ రాస్తాము. ఎక్కడి దాకా అయితే వెళ్తుందో అక్కడ దాకా వెళ్ళి ఏ కిలోమీటర్ దాకా అయితే వెళ్తుందో అక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ తిరిగి ఒరిజినేటింగ్ స్టేషన్కి రావాలి. అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ స్టేషన్కే రావాలి. ఇది కూడా బ్లూ ఫాంట్లో ఉంటుంది, వైట్ పేపర్ బ్లూ ఫాంట్లో ఉంటుంది. T/A1708 టవర్ కార్ అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ టవర్ వ్యాగన్ టు ప్రొసీడ్ టు స్టేషన్ ఇన్ అడ్వాన్స్. ఇది టవర్ కార్కి లేదా టవర్ వ్యాగన్కి ఇస్తాము. వీళ్ళు కూడా సేమ్ ఇందాకట్లాగే బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి ఏ కిలోమీటర్ దగ్గర అయితే ఆగుతారో ఆ కిలోమీటర్ దగ్గర ఆగి వర్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లాక్ సెక్షన్ అంటే నెక్స్ట్ స్టేషన్కి బ్లాక్ సెక్షన్లో ఉన్న స్టేషన్ క్లియరెన్స్లో ఉన్న బ్లాక్ సెక్షన్లో ఉన్న నెక్స్ట్ స్టేషన్కి వెళ్తుంది. ఏ ఫర్ అడ్వాన్స్. ఇది కూడా బ్లూ కలర్ ఫాంట్లో ఉంటుంది. T/A1525 మోటార్ ట్రాలీ అథారిటీ. ఇక్కడ చూడండి, అథారిటీ ఫర్ ట్రాలీ ఆర్ లారీ ఆర్ మోటార్ ట్రాలీ టు బి యూజ్డ్ ఇన్ టోకెన్లెస్ సెక్షన్స్ ఇన్ అబ్జల్యూట్ బ్లాక్ సిస్టమ్ అండ్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్. అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో అయినా ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలోనైనా ఈ అథారిటీ ఇస్తాము. ఇండిపెండెంట్గా వెళ్తుంటే అంటే ఈ మోటార్ ట్రాలీ అథారిటీ T/A ఇస్తాం. ఇక్కడ ఇండిపెండెంట్గా అంటే మోటార్ ట్రాలీ ఆ బ్లాక్ సెక్షన్లో ఏమీ లేకుండా మోటార్ ట్రాలీ ఒక్కటే వెళ్తుంది అనుకున్నప్పుడు మనం T/A1525 ప్రిపేర్ చేసి ఇస్తాము. ఇది కూడా బ్లూ ఫాంట్లో ఉంటుంది, ఫాంట్ బ్లూలో ఉంటుంది, వైట్ పేపర్ బ్లూ ఫాంట్లో ఉంటుంది. ఇక్కడ మీకు అబ్జల్యూట్ బ్లాక్ సిస్టమ్, ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్. అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో ఏ ట్రైన్ అయినా కానీ లైన్ క్లియర్ లేకుండా వెళ్ళలేదు. అట్లాగే ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఆటోమేటిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఆటోమేటిక్ సిగ్నల్స్ని ఇక్కడ కూడా లైన్ క్లియర్ తీసుకుంటారు, బట్ ఆటోమేటిక్ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఒక సిగ్నల్ తర్వాత ఇంకో సిగ్నల్ ఆస్పెక్ట్ని బట్టి ఫాలో అవుతూ వెళ్తాయి. ఇది ఏంటి T/A1525 ఇండివిజువల్ బ్లాక్ సెక్షన్లో ఏమీ లేకపోతే ఇచ్చేదాన్ని T/A1525 ఉంటాం. అంటే మోటార్ ట్రాలీకి బ్లాక్ సెక్షన్ ఖాళీగా ఉన్నప్పుడు ఇచ్చేది T/A1525. T/1525 ఇది ఫాలోయింగ్ మోటార్ ట్రాలీకి కానీ లేదా ఫాలోయింగ్ ట్రైన్కి కానీ ఇస్తారు. ఫాలోయింగ్ మోటార్ ట్రాలీకి కానీ లేదా అంటే ఒకసారి 3 మోటార్ ట్రాలీలు వెళ్తున్నాయి అనుకుందాం. ఫస్ట్ మోటార్ ట్రాలీకి T/A1525 ఇస్తాం, ఏమీ లేదు కాబట్టి. అండ్ సబ్సిక్వెంట్గా T/1525 ఎక్కువ మోటార్ ట్రాలీలు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ట్రైన్కి కాషన్ ఆర్డర్ ఇస్తారు. లాస్ట్ మోటార్ ట్రాలీకి అంటే మోటార్ ట్రాలీలు మాత్రమే వెళ్తుంటాయి. లాస్ట్ మోటార్ ట్రాలీకి T/A1525 ఇస్తారు. ఓకే, ఇది ఏదైనా ఒక ట్రైన్ కానీ
లేకపోతే ఏదైనా ఒక వెహికల్ కానీ ఆల్రెడీ బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు మోటార్ ట్రాలీ పంపించాలి అంటే ఫాలోయింగ్ మోటార్ ట్రాలీ అథారిటీ ఇస్తారు. అదే T/1525. ఇది బ్లూ కలర్లో ఉంటుంది, బ్లూ ఫాంట్. T/509 ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నాం T3693B, T3691 అదొక ఇది. అలాగే T806 షంటింగ్ గురించి చెప్పుకున్నాం. అలాగే కాషన్ ఆర్డర్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దా చెప్పుకున్న అథారిటీలు అన్నీ కూడా బ్లూ ఫాంట్లోనే ఉన్నాయి, ఒక కాషన్ ఆర్డర్ తప్ప, బ్లూ ఆర్ బ్లాక్. అట్లాగే ఇవి కూడా ఈ అథారిటీస్ T509, 510, 511, 512 వీటి గురించి తెలుసుకుందాం. ఈ 509 అంటే అథారిటీ టు రిసీవ్ ఏ ట్రైన్ అండ్ అబ్స్ట్రక్టెడ్ లైన్. స్టేషన్లో ఒక లైన్లో అబ్స్ట్రక్టెడ్ లైన్లో ఉంటే కాలింగ్ ఆన్లో తీసుకోలేకపోయాము. అటువంటి సందర్భంలో ఆ లైన్లో అబ్స్ట్రక్షన్ ఉంది. అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఈ T509 ఇచ్చి ఆ లైన్లోకి మనం లైట్ ఇంజిన్ కానీ ట్రైన్ కానీ తీసుకోవచ్చు. అయితే ఈ అబ్స్ట్రక్షన్ ఉన్న సమయంలో 45 మీటర్ల దూరంలో ఒక కాంపిటెంట్ రైల్వే సర్వెంటు రెడ్ ఫ్లాగ్ పట్టుకొని నిలబడాలి. అప్పుడు మాత్రమే ఈ అథారిటీ T509 ఇవ్వాలి. ఈ T509 మనం అబ్స్ట్రక్టెడ్ లైన్కి మాత్రమే ఈ T509 వాడతాం. ఇది కూడా బ్లూ ఫాంట్లో ఉంటుంది. తర్వాత T/510 రిసెప్షన్ ఆఫ్ ఏ ట్రైన్ ఆన్ నాన్ సిగ్నల్ లైన్. ఏ సిగ్నల్ అయితే అంటే ఒక స్టేషన్లో ఒక లైన్కి సిగ్నల్ లేదనుకోండి, ఆ సిగ్నల్ లేని లైన్కి ట్రైన్ని తీసుకోవాలి అంటే హోమ్ సిగ్నల్ రాదు కదా. ఆ లైన్లో హోమ్ సిగ్నల్ ఉంది, బట్ ఆ లైన్లో ఏ సిగ్నల్ ఉండదు. ఆ లైన్లో ఏ సిగ్నల్ ఉండదు అన్నప్పుడు మనం T/510 ఇచ్చి పైలట్ చేస్తాం. రిసెప్షన్ ఆఫ్ ఏ ట్రైన్ ఆన్ నాన్ సిగ్నల్ లైన్. అలాగే T/511 డిపాచర్ ఆఫ్ ఏ ట్రైన్ ఫ్రమ్ నాన్ సిగ్నల్ లైన్లోకి తీసుకునేటప్పుడు మనము T/511 ఇస్తాం. అథారిటీ టు స్టార్ట్ డిపాచర్ ఆఫ్ ఏ ట్రైన్ ఫ్రమ్ ఏ నాన్ సిగ్నల్ లైన్. తీసుకునేటప్పుడు కాదు, డిపాచర్ చేసేటప్పుడు. అథారిటీ టు స్టార్ట్ ఫ్రమ్ ఏ నాన్ సిగ్నల్ లైన్లో నుండి, అంటే అక్కడ స్టార్టర్ అవేమీ లేనప్పుడు, ఆ సిగ్నల్ నుండి ఆ స్టేషన్లో ఆ లైన్లో స్టార్టర్ అటువంటి సిగ్నల్స్ ఏమీ లేనప్పుడు మనం అక్కడ నుండి డిపాచర్ చేసేటప్పుడు T/511 ఇస్తాము. ఇది కూడా బ్లూ కలర్ ఫాంట్లో ఉంటుంది. అలాగే T/512 ఈ 512 అథారిటీ ఎప్పుడు ఇస్తాం? డిపాచర్ ఆఫ్ ఏ ట్రైన్ ఫ్రమ్ ఏ లైన్ ప్రొవైడెడ్ విత్ ఏ కామన్ డిపాచర్ సిగ్నల్. అంటే కామన్ డిపాచర్ అంటే కామన్ స్టార్టర్ కానీ లేదా కామన్గా ఉండే రెండు లైన్లకి కలిపి ఉండే సిగ్నల్ ఉన్నప్పుడు ఈ అథారిటీ ఇస్తాము. అథారిటీ టు స్టార్ట్ ఫ్రమ్ ఏ లైన్ విత్ కామన్ స్టార్టర్ సిగ్నల్. ఇది కూడా బ్లూ కలర్ ఫాంట్లో ఉంటుంది, వైట్ పేపర్లో. ఇప్పుడు మీకు 509, 510, 511, 512 విన్నాము, అయిపోయింది. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ హోమ్ సిగ్నల్ దగ్గర అనుకున్నాం. ఈ 4 అథారిటీస్కి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే హోమ్ సిగ్నల్ దగ్గర ఉన్నాం, ఒక అబ్స్ట్రక్షన్ లైన్లోకి బండిని తీసుకోవాలంటే ఫస్ట్ అబ్స్ట్రక్షన్ లైన్లోకి తీసుకోవాలంటే 509 ఇస్తారు. అట్లాగే రిసెప్షన్ ఆన్ అబ్స్ట్రక్టెడ్ లైన్ 509 ఇస్తారు. అలాగే రిసెప్షన్ ఆన్ నాన్ సిగ్నల్ లైన్, ఆ లైన్కి సిగ్నల్ లేదు, ఆ లైన్లో సిగ్నల్స్ లేవు, అటువంటిప్పుడు 510 ఇస్తారు. అంటే ఫస్ట్ అబ్స్ట్రక్షన్ హోమ్ సిగ్నల్ దగ్గర ఉన్నావు, ఫస్ట్ అబ్స్ట్రక్షన్ లోపలికి బండి తీసుకోవాలంటే
అబ్స్ట్రక్టెడ్ లైన్లోకి 509 ఇస్తారు. అట్లాగే నాన్ సిగ్నల్ లైన్, ఆ లైన్లో సిగ్నల్ అయితే 510 ఇస్తావు. ఓకే, బండి లోపలికి వచ్చింది అంటే 509 అబ్స్ట్రక్షను, 510 నాన్ సిగ్నల్ లైను, ఇవి రెండు అలా గుర్తుపెట్టుకోవచ్చు. అట్లాగే మూడోది 511 ఏంటి, డిస్పాచ్ ఆఫ్ ఏ నాన్ సిగ్నల్ లైన్. అంటే ఒక మళ్ళీ అదే లైన్లో నుండి ఆ సిగ్నల్ లైన్లో నుండి స్టార్ట్ చేస్తుంటే మనం 511 ఇస్తాము, లేదా ఆ లైన్లో సిగ్నల్ అయితే 511 ఇస్తాం. అట్లాగే 512 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కామన్ స్టార్టర్. అదే లైన్లో నుండి, అంటే ఆ లైన్కి సిగ్నల్ ఉండదు, బట్ కాకపోతే కామన్గా ఉండేది డిపాచర్ సిగ్నల్ 2 లైన్లకి 3 లైన్లకి కలిపి ఉండే సిగ్నల్ ఉన్నప్పుడు ఈ 512 ఇస్తాము. ఇలా ఈ 509 అబ్స్ట్రక్షను, 510 నాన్ సిగ్నల్ లైన్ రిసెప్షను, ఇవి రెండు. అట్లాగే డిస్పాచ్ 511 నాన్ సిగ్నల్ లైన్ డిస్పాచ్, అట్లాగే 512 కామన్ స్టార్టరు, అది లేదా కామన్ ప్రొవైడ్ విత్ కామన్ డిపాచర్ సిగ్నల్ ఉన్నప్పుడు ఇస్తాం. T609 ఇది కూడా బ్లూ ఫాంట్లో ఉంటుంది. అయితే ఏంటి T609, అథారిటీ ఫర్ టేకింగ్ పోర్షన్ ఆఫ్ ఏ ట్రైన్ ఇన్ డివైడెడ్ ట్రైన్ వర్కింగ్. ఒక బ్లాక్ సెక్షన్లో ట్రైను అనేబుల్ టు, అంటే అది ట్రైన్ని ఇంజన్ చెడిపోవటమో, లేకపోతే ఇంజన్ చెడిపోవటం కాదు, ఆ ట్రైన్ని పూర్తిగా తీసుకెళ్ళలేకపోతున్నారు, లోడ్ ఎక్కువైపోయో, లేకపోతే ఇంకో ప్రాబ్లం వచ్చో, అటువంటిప్పుడు దాన్ని డివైడ్ చేసి తీసుకెళ్తానికి ఇచ్చే అథారిటీ T/609. ఇది ఎవరు రాస్తారు, ఏం చేస్తారో చూద్దాం. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే రిటర్న్ పర్మిషన్ గివెన్ బై గార్డ్ టు లోకో పైలట్. ఎవరిస్తారు, వీళ్ళిద్దరూ డిసైడ్ చేసుకున్న తర్వాత, గార్డు లోకో పైలట్ డిసైడ్ చేసుకున్న తర్వాత డివైడ్ వర్క్ చేద్దామని గార్డ్ ఏం చేస్తారు, T609 రాసి లోకో పైలట్కి ఇస్తాడు. వెన్ ఇంజన్ ఆర్ పోర్షన్ ఆఫ్ ట్రైన్ అలౌడ్ టు ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టేషన్ ఫ్రమ్ మిడ్ సెక్షన్లో నుండి ఇంజన్ని లేదా కొంత పోర్షన్ ఆఫ్ ట్రైన్ని అలౌ చేయడానికి టు ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టేషన్, ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ అనమాట. ఇది ఎలా ఉంటుంది, వైట్ పేపర్ బ్లూ ఫాంటు, అట్లాగే ఈ 2 ఫైల్స్ ఉంటాయి, లోకో పైలట్, రికార్డు. లోకో పైలట్కి ఒకటి ఇస్తాడు, గార్డు దగ్గర రికార్డు ఉంటుంది. దీంట్లో ఏమి రాస్తారు, నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఎన్ని వెహికల్స్ పంపిస్తున్నాము, అట్లాగే అండ్ పెయింటెడ్ నెంబర్ ఆఫ్ ఎల్వి మెన్షన్డ్. ఆ ట్రైన్ పంపించేటప్పుడు లేదా ఇంజిన్ పంపించేటప్పుడు ఆ లాస్ట్ వెహికల్ అయితే ఏదైతే ఉందో ఆ లాస్ట్ వెహికల్ పెయింటెడ్ నెంబర్ని దాంట్లో మెన్షన్ చేస్తారు. అట్లాగే ఇట్ ఈజ్ అథారిటీ ఫర్ లైట్ ఇంజిన్ టు రిటర్న్ బ్యాక్. ఎప్పుడు ఈ పోర్షన్ అంతా కంప్లీట్ అయ్యి ఈ డివైడ్ చేసినటువంటి పోర్షన్ని డ్రైవర్ లోకో పైలట్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ సెకండ్ పోర్షన్కి తీసుకురావడానికి లైట్ ఇంజిన్కి ఏంటి అథారిటీ అంటే ఇట్ ఈజ్ అథారిటీ ఫర్ లైట్ ఇంజిన్ టు రిటర్న్ బ్యాక్. అంటే లైట్ ఇంజిన్ సెకండ్ పోర్షన్ తీసుకోవడానికి వచ్చేటప్పుడు దాంట్లో ఇదే T609లో విత్ ద సిగ్నేచర్ ఆఫ్ SM టు క్లియర్ ద సెకండ్ పోర్షన్ ఫ్రమ్ ద బ్లాక్ సెక్షన్లో ఉన్న సెకండ్ పోర్షన్ క్లియర్ చేయడానికి అథారిటీ ఏంది, ఇదే T609లో SM సిగ్నేచర్ చేసిస్తే అది అథారిటీ అవుతుంది. ఇక్కడ T609 ప్రిపేర్ చేసేటప్పుడు రిమైనింగ్ పోర్షన్ ఎక్కడుంది, ప్లస్ అలాగే ఏ పోర్షన్ తీసుకెళ్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ T609లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పోతే ఇక మనం రెడ్ అథారిటీస్ అనుకుంటాము, వాటి గురించి తెలుసుకునే ముందు, రెడ్ అథారిటీసే కదా ఇంకా కొన్ని ఉన్నాయి, వీటి గురించి తెలుసుకునే ముందు మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఏమేమి ఉన్నాయి అంటే, మనం ఒక స్టేషన్ నుండి ఇంకో స్టేషన్కి లైన్ క్లియర్ తీసుకునేటప్పుడు కానీ లైన్ క్లియర్ తీసుకునేటప్పుడు మనము వీటిని ఉపయోగించి లైన్ క్లియర్ తీసుకుంటాం. ఇవి కానీ చెడిపోయినట్లయితే, ఉన్నవన్నీ కానీ చెడిపోయినట్లయితే మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిందని అంటాం. అయితే ఇవి టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్లో లేదంటే కొన్ని సందర్భాల్లో ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ని ఉపయోగిస్తాము. ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిందని ఎలా తెలుసుకుంటామంటే, ఈ కింద ఉన్నటువంటి ఈ 6 పొజిషన్స్ మనకి పనిచేయనప్పుడు ఆ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిందని
అది ఏ సందర్భంలో అవుతుంది? టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆ సందర్భంలో కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వాడతాం. సరే, ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఒకటి, బ్లాక్ ఇన్స్ట్రుమెంట్స్, ట్రాక్ సర్క్యూట్స్ ఆర్ యాక్సిల్ కౌంటర్స్. ఈ ప్రయారిటీలోనే మనం ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే, ఏదన్నా పిఎల్సిటీలు ఇలాంటివి ఇవ్వాల్సినట్లయితే ఈ ప్రయారిటీనే చూసుకుంటాం ముందు. ఫస్ట్ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ట్రాక్ సర్క్యూట్స్ ఆర్ యాక్సిల్ కౌంటర్స్ ఇవి పనిచేస్తున్నాయా లేదా. అలాగే టెలిఫోన్ అటాచ్డ్ టు ద బ్లాక్ ఇన్స్ట్రుమెంట్. టెలిఫోన్ అటాచ్ చేసిన బ్లాక్ ఇన్స్ట్రుమెంట్కి అటాచ్ చేసినటువంటి టెలిఫోన్ వర్క్ చేస్తుందా లేదా. స్టేషన్ టు స్టేషన్ ఫిక్స్డ్ టెలిఫోన్స్ వేర్ ఎవర్ అవైలబుల్. కొన్ని స్టేషన్స్లో ఫిక్స్డ్ టెలిఫోన్లు ఉంటాయి, అంటే డైరెక్ట్ డైల్ అవుతుంది. మనం ఎక్కడ ఫోన్ తీయగల అక్కడ ఫోను రింగ్ అవుతుంది. దాన్ని స్టేషన్ టు స్టేషన్ ఫిక్స్డ్ టెలిఫోన్స్ అంటారు. అట్లాగే ఫిక్స్డ్ టెలిఫోన్స్ సచ్ యాజ్ రైల్వే ఆటో ఫోన్స్. అది ఫిక్స్డ్ టెలిఫోన్ అయి ఉండాలి. సచ్ యాజ్ రైల్వే ఆటో ఫోన్స్ అండ్ బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్స్. అలాగే కంట్రోల్ టెలిఫోను. కంట్రోల్ ఫోన్ ఉంటుంది కదా, అది కంట్రోల్ టెలిఫోను. మరియు విహెచ్ఎఫ్ సెట్, వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్. ఇవి 6 కూడా చెడిపోయినప్పుడు మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిందని మనం నిర్ధారిస్తాం. ఈ 6 ఏది పనిచేసినా కానీ ప్రయారిటీ ప్రకారం దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఇది టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ టాపిక్ వచ్చినప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. దానికోసమే ఇది చెప్పడం జరిగింది. T/A1425 మనం పేపర్ లైన్ క్లియర్ టికెట్లు ఇస్తాము, పిఎల్సిటీలు ఇస్తాము. ఈ పిఎల్సిటీలు ఇచ్చేటప్పుడు ప్రతి స్టేషన్లో కూడా T/A1425 అట్లాగే T/B1425 ఈ 2 పుస్తకాలు 2 డైరెక్షన్లో, అప్ డైరెక్షన్లో, డౌన్ డైరెక్షన్లో ఉంటాయి. ప్లస్ వీటికి తోడు అప్ డైరెక్షన్లో అయితే T/C1425 ఉంటుంది, డౌన్ డైరెక్షన్లో అయితే T/D1425 ఉంటుంది. సరే, వీటి గురించి తెలుసుకుందాం. ఈ T/A1425 అంటే లైన్ క్లియర్ ఎంక్వైరీ మెసేజ్ ఇష్యూడ్ బై ట్రైన్ డిస్పాచింగ్ స్టేషన్. మనం ఎక్కడైతే ట్రైన్ డిస్పాచ్ చేస్తున్నామో ఈ బ్లాక్ సెక్షన్, బ్లాక్ ఇన్స్ట్రుమెంట్, ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఏదైనా చెడిపోయినప్పుడు, బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ చెడిపోయినా లేకపోతే బీపీఎస్సీలు చెడిపోయినా బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ పనిచేయదు. అటువంటి సందర్భంలో మనం పిఎల్సిటీలు ఇస్తాం. ఈ పిఎల్సిటీలు ఇచ్చేటప్పుడు ఈ పేపర్ లైన్ క్లియర్ టికెట్లో ఇవి భాగం. T/A1425 ఎంక్వైరీ మెసేజ్, అలాగే అప్పుకైతే T/C1425 ఇస్తాం. సరే చూద్దాం. లైన్ క్లియర్ ఎంక్వైరీ మెసేజ్ ఇష్యూడ్ బై ఏ ట్రైన్ డిస్పాచింగ్ స్టేషన్. డిస్పాచింగ్ స్టేషన్లో మనం ఏమిస్తాము? T/A1425 ఇస్తాము లోకో పైలట్కి. అయితే ఈ T/A1425లో 4 కాలమ్స్ ఉంటాయి, ABCD. ఈ 4 కాలమ్స్లో మొదటి కాలంలో లోకో పైలట్ సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కాలంలో లోకో పైలట్ సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే బి కాలంలో ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇవన్నీ రాస్తాము. అట్లాగే T/B1425. ఈ T/B1425 లైన్ క్లియర్ రిప్లై మెసేజ్ ఇష్యూడ్ బై ట్రైన్ రిసీవింగ్ స్టేషన్. ఇది కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. అట్లాగే T/A1425 కూడా బ్లాక్లోనే ఉంటుంది. మనకి బ్లాక్లో ఏమేమి వచ్చినాయి? కాషన్ ఆర్డర్ ఒకటి వచ్చింది, ఇవి 2 వచ్చినాయి, T/A1425, T/B1425. ఇప్పుడు దాకా చెప్పుకున్నవన్నీ మిగతావన్నీ కూడా బ్లూ ఫాంట్లోనే ఉన్నాయి. ఓకే. లైన్ క్లియర్ రిప్లై మెసేజ్ ఇష్యూడ్ బై ట్రైన్ రిసీవింగ్ స్టేషన్. ఇది మనం లోకో పైలట్కి ఇవ్వము. ఈ T/A1425 ప్లస్ అప్ ట్రైన్కి అయితే T/C1425 ఇవి 2 కూడా ఫిలప్ చేసి లోకో పైలట్కి ఇచ్చి సిగ్నేచర్స్ తీసుకుంటారు. ఆ తర్వాత అదర్ ఎండ్ స్టేషన్ మాస్టరు T/B1425 ఫిలప్ చేసుకుంటాడు. ఎలాగా? లైన్ క్లియర్ రిప్లై మెసేజ్ అనమాట. అతను ఎన్ని గంటలకు, దీంట్లో కూడా T/B1425లో కూడా 4 కాలమ్స్ ఉంటాయి, ABCD.
ఇది బట్ ఇక్కడైతే లోకో పైలట్ సిగ్నేచర్ అవసరం ఉండదు. ఇది మన స్టేషన్ మాస్టర్ దగ్గరే ఉంటుంది. స్టేషన్ మాస్టర్ ఫిలప్ చేస్తాడు. ఈ స్టేషన్ మాస్టర్ ఫిలప్ చేసేటప్పుడు ఈ 4 కాలమ్స్ ట్రైన్ లైన్ క్లియర్ ఎంక్వైరీ ఎప్పుడు ఇచ్చాము, ఏ ట్రైన్కి లైన్ క్లియర్ ఇచ్చాము, లాస్ట్ ట్రైన్ ఏముంది, ఇవన్నీ కూడా రాసుకుంటారు. T/Bలో కూడా T/B అదర్ 2 స్టేషన్ మాస్టర్ దగ్గర ఉంటుంది. అంటే ఈ స్టేషన్ మాస్టర్ దగ్గర కూడా ఉంటుంది. డౌన్ ట్రైన్ వచ్చినప్పుడు ఈ స్టేషన్ మాస్టర్ దగ్గర రాసుకుంటాడు. అప్ ట్రైన్ పంపించినప్పుడు ఆ స్టేషన్ మాస్టర్ రాసుకుంటాడు, అదర్ 2 స్టేషన్ మాస్టర్. T/C 1425 అప్ PLCT. ఈ PLCT ఇస్తున్నప్పుడు మనం T/C 1425 ఇస్తున్నప్పుడు T/A 1425 ప్లస్ T/C 1425 అప్ ట్రైన్కి ఇవి 2 కూడా ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ T/C 1425 మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే D ఫర్ డౌన్ అని గుర్తుపెట్టుకుంటే C అప్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పేపర్ లైన్ క్లియర్ టికెట్లో GNSRలో కల్లా ఏమున్నాయో ఇది వైట్ పేపర్ బ్లూ ఫాంట్లో ఉంటుంది. 2 ఫైల్స్ ప్రిపేర్ చేస్తాము. మనం ఇందాక A 1425 T/A T/B 1425 అది ఫైల్స్ ఏమి ఉండవు. ఒక ఫైలే ఫిలప్ చేస్తాం, దాని మీదే సంతకాలు తీసుకుంటాం. Aలో Bలో కూడా ఒక ఫైలే ఫిలప్ చేస్తాం, అది మన దగ్గరే ఉంటుంది. ఇట్లా ఈ T/C 1425లో 2 ఫైల్స్ ప్రిపేర్ చేస్తాం. ఒకటి మన దగ్గర రికార్డుగా ఉంటుంది, ఇంకోటి లోకో పైలట్కి ఇస్తారు. దీంట్లో ఏమేమి ఉంటాయి? ATP అథారిటీ టు ప్రొసీడ్ గో టు నెక్స్ట్ స్టేషన్ విత్ PN మెన్షన్డ్. ప్రీవియస్ స్టేషన్ మాస్టర్ మనం ఎటువైపు అయితే అప్ డైరెక్షన్లో పంపిస్తున్నాం కాబట్టి అప్లో ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ PN తీసుకుంటాము, దీంట్లో రాస్తాము ATP అథారిటీ టు ప్రొసీడ్ టు గో నెక్స్ట్ స్టేషన్. అలాగే కంటైన్స్ అథారిటీ టు పాస్ LSS ఎట్ ఆన్. LSS ఆన్ అని కూడా ఇందులో ఉంటుంది. అట్లాగే స్టేషన్ నేము, డేటు, స్టాంప్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అప్ డైరెక్షన్కి అయితే వాటర్ మార్క్ అప్ ఉంటుంది. అప్ డైరెక్షన్ యారో మార్క్ లాగా ఒక అప్ మార్క్ ఉంటుంది. అది లోగో లాగా వాటర్ మార్క్ లాగా ఉంటుంది. వాటర్ మార్క్ లాగా కనబడుతుంది మనకి. అప్ యారో ఉంటుంది అప్ డైరెక్షన్లో అయితే. T/D 1425 ఇది డౌన్ PLCT. మనం ఇందా చెప్పుకున్నట్టు గుర్తుపెట్టుకునేటప్పుడు డౌన్ PLCT ఏంటంటే T/D, D ఫర్ డౌన్, పేపర్ లైన్ క్లియర్. సేమ్ ఇది మనం ఇందాక T/C 1425 ఇచ్చేటప్పుడు కూడా ఏం రాసాము? T/A 1425 రాసాము, T/C 1425 రాసాము. అలాగే ఇక్కడ కూడా T/D డౌన్లో కూడా T/D 1425 ప్లస్ T/A 1425 కూడా రాసి లోకో పైలట్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. సరే, T/D డౌన్ PLCTలో ఏమేమి ఉంటాయి? వైట్ పేపర్ బ్లూ ఫాంట్ 2 ఫైల్స్, 2 ఫైల్స్ ఉంటాయి. అట్లాగే అథారిటీ టు ప్రొసీడ్ టు గో టు నెక్స్ట్ స్టేషన్ విత్ PN మెన్షన్ చేసి, అంటే మన డౌన్లో ఉన్న నెక్స్ట్ బ్లాక్ స్టేషన్ మనం ఎవరి దగ్గర అయితే లైన్ క్లియర్ తీసుకున్నామో ఆ స్టేషన్ మాస్టర్ ఇచ్చినటువంటి PN మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ట్రైన్ ఏవైతే వెళ్ళినాయో అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. టైం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కంటైన్స్ అథారిటీ టు పాస్ LSS ఎట్ ఆన్. ఏమి ఉంటాయంటే LSS ఆన్లో పాస్ అవ్వమని అవన్నీ ఉంటాయి. అట్లాగే స్టేషన్ నేము, డేటు, సిగ్నేచరు మన స్టాంప్ వేయాల్సి ఉంటుంది. అట్లాగే యారో మార్క్ డౌన్ వర్డ్ ఆన్ బ్యాక్గ్రౌండ్, అంటే ఒక డౌన్ వర్డ్ మార్క్ ఒకటి ఉంటుంది, వాటర్ మార్క్ లాంటిది బ్యాక్గ్రౌండ్గా. ఇక్కడ దాకా బాగానే గుర్తుపెట్టుకోవచ్చు అన్నీ. ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అర్థమవుతాయి. ఇవి కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ. ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన పని ఉండదు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా. T/A 602 ఇవి రెడ్ అథారిటీస్ అంటాము. సాధారణంగా ఎక్కువ ఇప్పుడు దాకా ఉన్నవన్నీ కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు, కానీ ఇవి వాడటం తక్కువ జరుగుతుంది కాబట్టి అందరికీ గుర్తుండవు. కానీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే జాగ్రత్తగా ఇవి బాగా గుర్తుంటాయి. T/A 602 అంటే ఎప్పుడు ఇస్తామంటే
అథారిటీ ఫర్ లోకో పైలట్కి ఇస్తాం. అథారిటీ ఫర్ లోకో పైలట్ టు ఎంటర్ అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్. ఒక బ్లాక్ సెక్షన్లో ఏదైనా బండి ఆగిపోయిన సందర్భంలో కానీ, లేదా ఇంజన్ ఏదన్నా రిలీఫ్ ఇంజన్ కావాల్సిన సందర్భంలో కానీ ఈ అథారిటీ ఇచ్చి ఆ ట్రైన్ని తీసుకురావడానికి కానీ లేదా ముందుకు పంపించడానికి కానీ ఈ అథారిటీ ఇస్తాం. చూడండి, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ రిలీఫ్ ఇంజన్ ఆర్ ట్రైన్ ఇంటూ అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్. ఎప్పుడు ఈ అథారిటీ దేనికి ఇస్తారు? అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ రిలీఫ్ ఇంజన్ ఆర్ ట్రైన్ ఇంటూ అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్. ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, అది అబ్స్ట్రక్షన్ అంటే మనకి వెళ్ళిపోయిన ట్రైన్ అబ్స్ట్రక్షన్. అది ఇంజిన్ చెడిపోవటమో లేకపోతే ఇంకో ప్రాబ్లమో వచ్చినప్పుడు, లేదా రిలీఫ్ ఇంజిన్ కావాలని అడిగినప్పుడు ఈ TBAR-A602 ప్రిపేర్ చేసి పంపిస్తాం. ఇది ఎలా ఉంటుంది? వైట్ పేపర్ విత్ రెడ్ ఫాంట్. దీంట్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అట్లాగే డైరెక్షన్ అప్ ఆర్ డౌన్ అది రాయాల్సి ఉంటుంది. అప్ డైరెక్షన్ అయితే అప్, డౌన్ అయితే డౌన్. ప్రిపేర్డ్ ట్రిప్లికేట్ 3 ఫైల్స్ తయారు చేస్తాము. ఒకటి లోకో పైలట్కి, ఇంకోటి గార్డ్కి, 3 రికార్డు. ఇట్ కంటైన్స్ బ్లాక్ టికెట్ టు ప్రొసీడ్ వితౌట్ లైన్ క్లియర్ అథారిటీ టు పాస్ LSS ఎట్ ఆన్. వితౌట్ లైన్ క్లియర్ అథారిటీ. వితౌట్ లైన్ క్లియర్ ఎందుకు? లైన్ క్లియర్ ఎందుకు ఇవ్వరు? ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ బ్లాక్ సెక్షన్లో ఒక ట్రైన్ కానీ లేదా ఒక ఇంజన్ కానీ ఉంది కాబట్టి లైన్ క్లియర్ మనం ఇవ్వటం కుదరదు. కాబట్టి ఆ బ్లాక్ సెక్షన్ ఖాళీగా లేదు కాబట్టి మనం లైన్ క్లియర్ ఇవ్వటం కుదరదు. కాబట్టి విత్ PN ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వితౌట్ లైన్ క్లియర్ అథారిటీ టు పాస్ LSS ఎట్ ఆన్. LSS రాదు కాబట్టి LSS ఆన్లో పాస్ అవ్వమని చెప్పి దీంట్లో ఉంటుంది. అట్లాగే ఇది వెళ్ళేటప్పుడు ఎంత కిలోమీటర్స్ వెళ్ళాలి? 15/10 15 kmphతో వెళ్ళాలి. వ్యూ సరిగా లేనట్లయితే 10 kmphతో వెళ్ళాలి. అట్లాగే కాషన్ ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో, ఏది మన అబ్స్ట్రక్షన్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా కాషన్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కూడా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. లోకో పైలట్, గార్డ్ టు ఎక్నాలెడ్జ్ ఇద్దరు కూడా దాంట్లో సంతకం పెట్టాల్సి ఉంటుంది. TBAR-A602లో లోకో పైలట్ గారు, గార్డ్ గారు ఇద్దరు కూడా దాన్ని ఎక్నాలెడ్జ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే స్టేషన్ నేమ్ అండ్ డేట్, SM సిగ్నేచర్ విత్ స్టాంప్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. TBAR-A602 ఎప్పుడు ఇస్తాము? అబ్స్ట్రక్టెడ్ ట్రైన్ ఇంటూ అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్. బ్లాక్ సెక్షన్లో ఒక ట్రైన్ వెళ్ళి ఆగిపోయినప్పుడు లేదా రిలీఫ్ ఇంజిన్ అవసరమైనప్పుడు ఇస్తాము. TBAR-B602 ఇది మనం సింగిల్ లైన్లో వాడే అథారిటీ ఫర్ లైట్ ఇంజన్ టు ఓపెన్ కమ్యూనికేషన్స్. టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇందాక మనము మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చూసాం కదా. ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఏవి పనిచేయనప్పుడు మాత్రమే ఈ అథారిటీ వాడతారు. అది సింగిల్ లైన్లో ఈ అథారిటీ వాడతారు. అథారిటీ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డ్యూరింగ్ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ సింగిల్ లైన్. TBAR-A602 దేనికి వాడతాము? రిలీఫ్ ఇంజన్ను లేదా అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్లోకి ఏదైనా వెహికల్ పంపించడానికి లేదా ఇంజిన్ పంపించడానికి TBAR-A602 వాడతాం. అట్లాగే ఇది TBAR-B602 ఎక్కడ వాడతాము? టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ సింగిల్ లైన్. టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ సింగిల్ లైన్లో టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంది? ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో మనం చెప్పుకున్నట్టు బ్లాక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ, ఫిక్సెడ్ టెలిఫోన్ ఇవన్నీ 6 ఉన్నాయి కదా, VHF సెట్ ఇవి 6 పని చేయనప్పుడు మనకి టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చినట్టు లెక్క. ఇది ఎలా ఉంటుంది? ఈ అథారిటీ వైట్ పేపర్ రెడ్ ఫాంట్, ప్రిపేర్డ్ ఇన్ అంటే రెడ్ ఫాంట్లో ఉంటుంది. ప్రిపేర్డ్ ఇన్ 2 ఫైల్స్, రికార్డు, లోకో పైలట్. ఇది ఓపెనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్కి పంపిస్తున్నాం కదా, కాబట్టి రికార్డు, లోకో పైలట్కి ఒకటి, రికార్డు మన దగ్గర ఒకటి ఉంటుంది. దీంట్లో లోకో పైలట్, గార్డు టు ఎక్నాలెడ్జ్ ఇన్ కాలమ్స్. లోకో పైలట్, గార్డు ఎక్నాలెడ్జ్ చేయాల్సి ఉంటుంది. కంటైన్స్ ATP
వితౌట్ లైన్ క్లియర్ అథారిటీ టు ప్లాస్ ఎల్ఎస్ఎస్ ఎట్ ఆన్. దీంట్లో ఏముంటుంది? కంటైనింగ్ అథారిటీ ఏముంటుంది? అథారిటీ టు ప్రొసీడ్. ఓకే. వితౌట్ లైన్ క్లియర్. వితౌట్ లైన్ క్లియర్ అంటే ఏంది? మనకి మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏది పనిచేయట్లేదు కదా, కమ్యూనికేషన్ ఓపెన్ చేయడానికే పంపిస్తున్నాం కదా, కాబట్టి మనకి లైన్ క్లియర్ తీసుకోలేం. కాబట్టి ఇది అథారిటీ టు పాస్ ఎల్ఎస్ఎస్ ఎట్ ఆన్లో పాస్ అవ్వమని అథారిటీలో ఉంటుంది. అట్లాగే ఇది T/B602 ఇచ్చినప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాలి? 15/10 kmph వెళ్ళాలి. వ్యూ క్లియర్గా ఉంటే 15, వ్యూ క్లియర్గా లేకపోతే 10. దాన్ని సాధారణంగా మనం వ్యూ క్లియర్ అంటే డేలో అయితే 15, నైట్లో అయితే 10. వ్యూ క్లియర్గా లేనప్పుడు ఎప్పుడు కూడా 10. అంటే డేలో అయినప్పటికీ కూడా ఫాగీ వెదర్ కానీ లేకపోతే వ్యూ సరిగా లేనప్పుడు కానీ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో లోకో పైలట్ విచక్షణతో 10 kmph వెళ్ళాల్సి ఉంటుంది. లైన్ క్లియర్ ఎంక్వైరీ దీంట్లో ఏమేమి ఉంటాయి? లైన్ క్లియర్ ఎంక్వైరీ మెసేజ్ అండ్ కండిషనల్ లైన్ క్లియర్ మెసేజ్ విత్ PN. కండిషనల్ లైన్ క్లియర్ మెసేజ్ ఉంటుంది. అట్లాగే స్టేషన్ నేమ్, డేటు, సిగ్నేచర్ ఇవన్నీ కామన్. A602 ఎందుకు ఇస్తాము? అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్లో పంపడానికి లేదా రిలీఫ్ ఇంజన్ పంపడానికి ఇస్తాము. అట్లాగే T/B602 టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ సింగిల్ లైన్. కమ్యూనికేషన్ని ఓపెన్ చేయడానికి లైట్ ఇంజన్ కానీ లేదా ఏదైనా వెహికల్ని కానీ పంపిస్తాం. T/B602 ఇస్తాం. అట్లాగే T/C602 ఇది టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్లోనే పంపుతాం, బట్ ఇది డబుల్ లైన్లో ఇస్తాం. అథారిటీ ఫర్ ట్రైన్ ఆన్ డబుల్ లైన్ డ్యూరింగ్ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్. టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ డబుల్ లైన్లో వచ్చినప్పుడు T/C602 పంపిస్తాం. దీంట్లో GNSRలోకి వెళ్తే అథారిటీ ఫర్ వర్కింగ్ ఆఫ్ ట్రైన్స్ డ్యూరింగ్ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ డబుల్ లైన్. టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషను డబుల్ లైన్లో ఏర్పడినప్పుడు ఈ అథారిటీ ఇస్తాం. ఏమేమి ఉంటాయి దీంట్లో? వైట్ పేపరు, రెడ్ ఫాంటు, అట్లాగే 2 ఫాయిల్స్, అట్లాగే కంటైన్స్ ATP వితౌట్ లైన్ క్లియర్. అంటే లైన్ క్లియర్ మనం తీసుకోం కదా, ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ మన కమ్యూనికేషన్ లేదు కాబట్టి లైన్ క్లియర్ తీసుకోం కాబట్టి వితౌట్ లైన్ క్లియర్ పంపిస్తాం. అథారిటీ టు పాస్ ఎల్ఎస్ఎస్ ఎట్ ఆన్. ఇది ఇందాక దాకా మనం Bలో కానీ Aలో కానీ 15/10 చూసాం. ఇక్కడ 25/10. ఇది డబుల్ లైన్ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి డబుల్ లైన్లో ఏ డైరెక్షన్ ఆ డైరెక్షన్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇది అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనకి 25/10 kmph వెళ్ళొచ్చు. లోకో పైలట్ డేలో అయితే 25, నైట్లో అయితే 10. వ్యూ సరిగా లేకపోతే డేలో అయినప్పటికీ కూడా ఫాగీ వెదర్ కానీ ఇంకా లేకపోతే ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉందని అనుకుంటే 10 kmph వెళ్ళాల్సి ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ లోకో పైలట్ అండ్ గార్డ్ టేకెన్. లోకో పైలట్, గార్డు సిగ్నేచర్లు తీసుకుంటాం. అట్లాగే నేము, డేటు, సిగ్నేచర్, స్టాంపు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు 3 తెలుసుకున్నారు. ఏంటంటే అవి A602 రిలీఫ్ ఇంజను లేదా అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్లోకి T/A పంపిస్తాం. అట్లాగే టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్లో సింగిల్ లైన్ అయితే T/B602, డబుల్ లైన్ అయితే T/C602. T/D602 అథారిటీ ఫర్ ట్రైన్ డ్యూరింగ్ TSL వర్కింగ్. TSL వర్కింగ్ అంటే ఏంది? ఈ TSL వర్కింగ్ అంటే 2 లైన్లు ఉన్నప్పుడు కూడా ఒక లైన్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఏర్పడినా లేదా ఏవైనా వర్క్లు జరుగుతున్నా లేదా ఇంకా ఇతర ఏ కారణాల వలనైనా ఆ బ్లాక్ సెక్షన్ని మనం వాడకుండా పక్క లైన్ని వాడుకున్నట్టయితే ఈ TSL వర్కింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ ఒక్క లైనే ఉంటుంది, 2 లైన్లో ఒక లైనే ఉంటుంది కాబట్టి దాన్ని ట్రైన్ ఆన్ సింగిల్ లైన్ వర్కింగ్ అంటాం.
ఈ T/D602 ఎప్పుడు ఇస్తాము? టీఎస్ఎల్ వర్కింగ్లో ఇస్తాం. ఓకే, టీఎస్ఎల్ వర్కింగ్లో ఏమేమి ఉన్నాయి? ఈ జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే T/D602లో ఏమేమి ఉన్నాయి? అథారిటీ ఫర్ టెంపరరీ సింగిల్ లైన్ వర్క్. టెంపరరీ, ఇందాక మనం ట్రైన్ ఆన్ సింగిల్ లైన్ అన్నాం కదా, టెంపరరీ సింగిల్ లైన్ వర్కింగ్ అండ్ డబుల్ లైన్. డబుల్ లైన్లో ఒకే లైన్ వాడుకుంటున్నట్టయితే మనం అప్పుడు ఈ T/D602 ఇస్తాం. దీంట్లో ఏమేమి ఉంటాయి? వైట్ పేపర్, రెడ్ ఫాంట్, ట్రిప్లికేట్, లోకో పైలట్, గార్డు, రికార్డు, కంటైన్స్, లైన్ క్లియర్ టికెట్. అథారిటీ టు పాస్ ఎల్ఎస్ఎస్ ఎట్ ఆన్. ఇక్కడ లైన్ క్లియర్ మనం తీసుకోము, బట్ పిఎన్ తీసుకుంటాం కాబట్టి ఏ డైరెక్షన్లో అయినప్పటికీ కూడా మనం దాన్ని ఎల్ఎస్ఎస్ని ఆఫ్ ఆస్పెక్ట్లో పెట్టకుండా ఆన్ ఆస్పెక్ట్లోనే మనం ఈ అథారిటీ ఇచ్చి పంపిస్తాం. ఇక్కడ కూడా T/D ఇచ్చినప్పుడు ఫస్ట్ ట్రైను 25 kmphతో వెళ్ళాలి. రిమైనింగ్ ట్రైన్స్ నార్మల్ స్పీడ్తో వెళ్ళొచ్చు. ఫస్ట్ ట్రైను వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆ బ్లాక్ సెక్షన్లో ఉన్న అందరికీ కూడా తెలియపరిచి గేట్లు ఉన్నట్టయితే గేట్మెన్లకి, లేదా ఇంకా ఏ ఇతర రైల్వే ఉద్యోగి ఉన్నా కానీ వాళ్ళకి తెలియపరిచి ఈ గేట్మెన్ల దగ్గర మనం పిఎన్ తీసుకొని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. టీఎస్ఎల్ వర్కింగ్ ఇంట్రడ్యూస్ చేసామని. అట్లాగే మనం ఇప్పుడు 2 లైన్లు ఉన్నాయి కాబట్టి అప్ లైన్ టీఎస్ఎల్ వర్క్కి టెంపరరీ సింగిల్ లైన్గా వాడుతున్నామా, డౌన్ లైన్ వాడుతున్నామా, అవన్నీ టీఎస్ఆర్లో రాసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అండ్ అష్యూరెన్స్ ద ట్రాప్ పాయింట్స్ ఆర్ క్లాంప్డ్ అండ్ ప్యాడ్లాక్డ్. ఈ ట్రైన్ పంపించేటప్పుడు మనం ఏ పాయింట్లు అయితే మనం మీదుగా పంపిస్తున్నామో ట్రాప్ పాయింట్లు కానీ ఇవన్నీ క్లాంప్ చేసి ప్యాడ్లాక్ చేసుకోవాలి. అట్లాగే స్టేషన్ నేము, డేటు, ఎస్ఎం సిగ్నేచర్ విత్ స్టాంప్ అవైలబుల్, అవన్నీ కూడా దీంట్లో T/Dలో మనం ఉండేటట్టు చూసుకోవాలి. స్టేషన్ స్టాంప్ ఉందా లేదా ఇవన్నీ. T/E602. T/E602 అంటే ఎంక్వైరీ మెసేజ్, లైన్ క్లియర్ ఎంక్వైరీ మెసేజ్. ఇది మనం సింగిల్ లైన్లో వాడతాము. ఈ లైన్ క్లియర్ ఎంక్వైరీ మెసేజ్ ఆస్కింగ్ లైన్ క్లియర్ ఫర్ డిస్పాచ్ ఆఫ్ ట్రైన్స్ డ్యూరింగ్ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ సింగిల్ లైన్ సెక్షన్. టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఈ సింగిల్ లైన్లో లైన్ క్లియర్ ఎంక్వైరీ మెసేజ్ కోసం T/E602 ఇస్తాము. అంటే ఓపెనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం సింగిల్ లైన్లో మనం ఏమిస్తాం? అథారిటీ T/B602 ఇస్తాము. అయితే మన దగ్గర నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి, ఇంకా ఫాలోయింగ్ ట్రైన్స్ ఉన్నాయి, లేదా వాళ్ళ దగ్గర ఒక ట్రైన్ ఉంది. ఇవి ఏ ట్రైన్కి లైన్ క్లియర్ ఇవ్వాలన్నది ఈ లైన్ క్లియర్ ఎంక్వైరీ మెసేజ్ ద్వారా ఈ T/E602 ఫిలప్ చేసి స్టేషన్ మాస్టర్కి గార్డు ద్వారా పంపిస్తారు. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాను, దీని గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా ఎక్కువ అయింది. ఎంక్వైరీ మెసేజ్ అంటే మనకి సింపుల్గా T/B602 ఇస్తాము సింగిల్ లైన్లో. అయితే దాంతోపాటు మన దగ్గర ఉన్న ట్రైన్లు మనకేమన్నా నెక్స్ట్ మనం పంపించాలా లేదా అనే దానికోసం T/E602 ఫిల్ చేసి పంపిస్తాం. మీకు సాధారణంగా అడిగేది ఆబ్జెక్టివ్ టైప్లో అయితే లైన్ క్లియర్ ఎంక్వైరీ మెసేజ్ అంటే T/E602. T/F602 కండిషనల్ లైన్ క్లియర్ రిప్లై మెసేజ్. ఈ T/E పంపించాం కదా, వాళ్ళు కండిషనల్గా లైన్ క్లియర్ మెసేజ్ మనకి ఏ బండి ఉన్నాయి, ఏ బండి లేదు, ఇవన్నీ తెలుసుకోవటం ద్వారా అంటే మనకి లైన్ క్లియర్ ఇచ్చేదానికి T/F602 వాడతారు. అట్లాగే T/G602 కండిషనల్ లైన్ క్లియర్ టికెట్ అప్
ఈ కండిషనల్ లైన్ క్లియర్ టికెట్ అప్ వన్స్ కమ్యూనికేషన్ ఓపెన్ అయిన తర్వాత అప్పు బండికి అయితేనేమో TBAR-G602 రాసి పంపిస్తారు. ఇది కూడా రెడ్ కలర్లో ఉంటుంది. డౌన్ బండికి అయితే TBAR-H602 రాసి పంపిస్తారు. అథారిటీ అన్నమాట. TBAR-H602 ఒకసారి ఓపెనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత ఈ TBAR-H602 డౌన్ ట్రైన్లకి రాసి పంపిస్తారు. ఇది కూడా రెడ్ కలర్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు వాడతాము? TBAR-G కానీ TBAR-H కానీ ఇవన్నీ కూడా టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అప్పుడు మాత్రమే వాడతాం. ఈ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఈ 6 పనిచేయనప్పుడు మాత్రమే వాడతారు. TBAR-I602 మెసేజ్ ఆన్ రిస్టోరేషన్. ఈ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అంటే బ్లాక్ ఇన్స్ట్రుమెంటో లేకపోతే ఫిక్స్డ్ టెలిఫోనో లేకపోతే VHF సెట్టో లేకపోతే ఇవన్నీ రిస్టోర్ అయిన తర్వాత నార్మల్ వర్కింగ్ రిస్టోర్ చేసేటప్పుడు ఈ TBAR-I602 ఫిలప్ చేస్తారు. యాజ్ సూన్ యాజ్ ఎనీ వన్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ హ్యాస్ బీన్ రిస్టోర్డ్. ఇదంతా అయిపోయిన తర్వాత ఎంత వీలైతే అంత త్వరగా ఇవన్నీ మీన్స్ ఆఫ్ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ పోయి మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రిస్టోర్ అయిన తర్వాత అంటే ఈ 6 ఏదో ఒకటి రిస్టోర్ అయిన తర్వాత ది స్టేషన్ మాస్టర్ మస్ట్ సెండ్ ఏ మెసేజ్ టు ద స్టేషన్ మాస్టర్ ఎట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్ ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫ్రమ్ TBAR-I602. ఇద్దరు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమేమి బళ్ళు పంపించాం, బ్లాక్ సెక్షన్లో ఏమున్నాయి, ఏం లేదు, ఇవన్నీ ఆన్ రిస్టోరేషన్ ఏ విధంగా జరిగింది, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏది ఓపెన్ అయ్యింది అంటే బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ పనిచేస్తుందా లేకపోతే బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ విత్ అటాచ్డ్ బ్లాక్ ఫోన్ పనిచేస్తుందా లేదా ఫిక్స్డ్ టెలిఫోన్ పనిచేస్తుందా, ఇట్లా ఇవన్నీ కూడా ఎంక్వైరీ మెసేజ్లో రాస్తారు. TBAR-J బ్లాక్ టికెట్ 602 బ్లాక్ టికెట్ ఇందాక ఒకసారి వచ్చింది, అక్కడ చెప్పలేదు కావాలని. ఇక్కడ ఈ 602 TBAR-J 602 ఎప్పుడు వాడతారంటే సరే GNSRలోకి వెళ్దాం. ఆన్ డబుల్ లైన్ సెక్షన్ డబుల్ లైన్లో వాడతారు. ఇఫ్ ఫర్ ఎనీ రీజన్ అదర్ దాన్ ఇంట్రడక్షన్ ఆఫ్ టెంపరీ సింగిల్ లైన్. TSL వర్కింగ్ చేసుకున్నప్పుడు మనం అథారిటీస్ కొన్ని చూసాం కదా, TBAR-D602 డబుల్ లైన్లో అయితే ఇది అదర్ దాన్ ఇంట్రడక్షన్ ఆఫ్ టెంపరీ సింగిల్ లైన్ అంటే TSL వర్కింగ్ ఇంట్రడ్యూస్ చేయడం లేదు. అదర్ దాన్ TSL వర్కింగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, బట్ అదర్ దాన్ TSL వర్కింగ్ ఇట్ బికమ్స్ నెససరీ టు రన్ ఏ ట్రైన్ అగైనెస్ట్ ద ఎస్టాబ్లిష్డ్ డైరెక్షన్ ఆఫ్ ట్రాఫిక్. అంటే మనం ఎటువైపు అప్లై అయితే అప్, డౌన్ అయితే డౌన్ ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి ట్రాఫిక్ని, అలా కాకుండా మనం వేరే విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ది లైన్ కన్సర్న్ షాల్ బి బ్లాక్డ్ యాజ్ పర్ GR 1.02A sub rule 8 indicating the station to which the train is to proceed after obtaining the acknowledgement from the station master of the station at the other end. అంటే పక్క స్టేషన్ మాస్టర్ దగ్గర నుండి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత ది స్టేషన్ మాస్టర్ ఇంటెండింగ్ టు డిస్పాచ్ ద ట్రైన్ అంటే అతను ట్రైన్ డిస్పాచ్ చేయాలంటే షాల్ ఇష్యూ ఏ బ్లాక్ టికెట్ TBAR-J 602. TBAR-J 602 బ్లాక్ టికెట్ ఎప్పుడు ఇస్తామయ్యా అంటే మనకి టెంపరీ సింగిల్ లైన్ అదర్ దాన్ ఎనీ రీజన్ ఇఫ్ ఫర్ ఎనీ రీజన్ TSL వర్కింగ్ ఇంట్రడ్యూస్ చేస్తారు, బట్ అదర్ దాన్ TSL వర్కింగ్ అంటే ఇక్కడ TSL వర్కింగే కాజ్ అయితే అదర్ దాన్ TSL వర్కింగ్, అటువంటి సందర్భంలో TBAR-J బ్లాక్ టికెట్ ఇస్తారు, 602 ఇస్తారు. ఇవన్నీ కూడా మనం అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో ఇచ్చే అథారిటీలు. ఇప్పుడు దాకా చెప్పుకున్నవన్నీ కూడా ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఏ అథారిటీలు ఇస్తారు. ఇక్కడ మనకి 4 అథారిటీలు ఉంటాయి ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో. ఈ 4 అథారిటీల గురించి చూద్దాం. TBAR-A 912 అథారిటీ ఫర్ పాసింగ్ ఇంటర్వీనింగ్ ఆటోమేటిక్ సిగ్నల్స్. ఇంటర్వీనింగ్ ఆటోమేటిక్ సిగ్నల్స్ అంటే
అసలు ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ అంటే ఏంటి? కొన్ని సెక్షన్లని ఒక బ్లాక్ సెక్షన్ని కొన్ని ఆటోమేటిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేసి లేదా యాక్సిల్ కౌంటర్స్ లేదా ట్రాక్ సర్క్యూట్స్ ఏర్పాటు చేసి ఆటోమేటిక్గా ఉండేటటువంటి సిగ్నల్స్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఫాలోయింగ్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి, ఒక ట్రైన్ వెనక వల్ల ఇంకో ట్రైన్ వెళ్తూ ఉంటుంది. బట్ మనకి అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో ఏంది, ఒక బ్లాక్ సెక్షన్ నుండి ఒక బ్లాక్ సెక్షన్లో ఒక ట్రైనే మనం పంపిస్తాం. ఇక్కడ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఒక బ్లాక్ సెక్షన్లో ఎన్ని అయితే ఆటోమేటిక్ సిగ్నల్స్ ఉన్నాయో ఈ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఎన్ని ట్రైన్లైనా 1 by 1 డిస్పాచ్ చేయొచ్చు. అదే అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో అయితే ఒక ట్రైన్ మాత్రమే మనకి పర్మిటెడ్. సరే, ఈ T/A912 అంటే ఈ ఒక బ్లాక్ సెక్షన్లో నెంబర్ ఆఫ్ ఆటోమేటిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఆ ఆటోమేటిక్ సిగ్నల్స్ ఫెయిల్ అయినప్పుడు ఈ T/A912 ఇస్తాం. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే అథారిటీ టు పాస్ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్, మాన్యువల్ ఆపరేటెడ్ గేట్ స్టాప్ సిగ్నల్స్ ఎట్ ఆన్. అంటే ఒక బ్లాక్ సెక్షన్లో ఒక 4-5 ఆటోమేటిక్ సిగ్నల్స్ ఉన్నాయి అనుకుందాం. అటువంటి సందర్భంలో ఆటోమేటిక్ సిగ్నల్స్ ఏవైనా చెడిపోయినా, సెమీ ఆటోమేటిక్గా ఉపయోగించే కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, అవి చెడిపోయినా, లేదా మాన్యువల్లీ ఆపరేటెడ్ మనం మాన్యువల్గా ఆపరేట్ చేసేవి ఉంటాయి కొన్ని, అవి చెడిపోయినా, లేదా మధ్యలో గేట్ స్టాప్ సిగ్నల్స్ ఏవైనా చెడిపోయినా, ఇవన్నీ కూడా ఆన్ పొజిషన్లో ఉంటే ఏదైనా కానీ అప్పుడు మనం T/A912 ఇస్తాం. అంటే బ్రీఫ్గా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఒక ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ ఒక సెక్షన్లో అంటే ఒక స్టేషన్ నుండి ఇంకో స్టేషన్కి మధ్యలో ఈ ఆటోమేటిక్ సిగ్నల్స్ మధ్యలో ఏ సిగ్నల్ చెడిపోయినా T/A912 ఇస్తాం. ఇది ఎలా ఉంటుంది? వైట్ పేపర్, బ్లూ ఫాంట్. ఇక్కడ మీకు దాదాపుగా అన్ని బ్లూ ఫాంట్లోనే ఉన్నాయి, ఒక T/A602 తప్ప. T/A, T/B అట్లాగా అవి తప్ప దాదాపు మళ్ళీ T/J బ్లాక్ టికెట్ కూడా బ్లాక్లోనే ఉంటుంది. T/I ఎంక్వైరీ మెసేజ్ అది తప్ప కాషన్ ఆర్డరు T/I602 తర్వాత మనం ఇందాక ఏదో చెప్పుకున్నాం. ఓకే, దాదాపుగా అన్నీ కూడా బ్లూ కలర్లోనే ఉంటాయి. రెడ్ కలర్లో T/A602, T/B602 ఇవన్నీ ఉంటాయి. టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అప్పుడు కానీ ఆ ప్రాంతాల్లో. ఓకే, మనం T/A912లో చూద్దాం. ఇది ఎలా ఉంటుంది? వైట్ పేపర్, బ్లూ ఫాంట్. ఇవి ఆటోమేటిక్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అక్కడ ఆ సెక్షన్లో మాత్రమే ఈ సిగ్నల్స్ ఈ అథారిటీస్ వాడతారు. ఇది 2 ఫైల్స్గా ఉంటుంది. లోకో పైలట్కి ఒకటి, రికార్డ్ ఒకటి ఉంటుంది. అట్లాగే స్టేషన్ స్టాంప్ ఇవన్నీ ఉంటాయి. అట్లాగే డిస్క్రిప్షన్ ఆఫ్ సిగ్నల్ విత్ నెంబర్స్ మెన్షన్. ఏ సిగ్నల్స్ అయితే పనిచేయడం లేదో, ఏవైతే ఆన్లో ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. గార్డు, లోకో పైలట్ ఎక్నాలజ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్రీఫ్గా గుర్తుపెట్టుకోవాలంటే T/A912 అనేది ఎలా ఇస్తాము? ఇంటర్వీనింగ్ ఆటోమేటిక్ సిగ్నల్స్ ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్లో మధ్యలో ఉన్న ఏ సిగ్నల్ చెడిపోయినా కానీ T/A912 ఇస్తాం. T/B912 అథారిటీ టు ప్రొసీడ్ వితౌట్ లైన్ క్లియర్ అండ్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ టెరిటరీస్. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? ఇంటర్వీనింగ్ అయితే T/A912 ఇస్తామని చెప్పాము. ఇక్కడ ఏంటి? ప్రొసీడ్ వితౌట్ లైన్ క్లియర్ అండ్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ టెరిటరీస్. లైన్ క్లియర్ తీసుకోకుండా ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ఇచ్చేదాన్ని T/B912 అంటాము. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది స్టేషన్ మాస్టర్ షెల్ గివ్ అథారిటీ టు ప్రొసీడ్ వితౌట్ లైన్ క్లియర్ ఆన్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ territory on the prescribed form T/B912 to the loco pilot or motor phone each train. ఇక్కడ లైన్ క్లియర్ తీసుకోకుండా పంపించేటప్పుడు ఈ అథారిటీ ఇస్తాము. అథారిటీ టు ప్రొసీడ్ వితౌట్ లైన్ క్లియర్
అండ్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్. అప్పుడు లైన్ క్లియర్ తీసుకోకుండా ఇచ్చేటప్పుడు మనము T/B912 ఇస్తాము. దీని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది? 25/10. డేలో అయితే 25 kmph, నైట్లో అయితే 10 kmph. ఇంకోసారి చూసిన గుర్తుపెట్టుకోండి, 10 kmph నైట్లో అయితే 10 kmph అంటే ఎప్పుడు కూడా నైట్ అని మెన్షన్ చేసినప్పుడు వ్యూ ఈజ్ నాట్ క్లియర్ అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే ఫాగీ వెదర్ కానీ, లేకపోతే సరిగా సిగ్నల్స్ కనిపించినప్పుడు కానీ, రూట్ సరిగా కనిపించినప్పుడు కానీ, ఏ ఇతర కారణాల మూలంగా అయినా నైట్కి ఏదైతే కాషన్ ఆర్డర్ ఇస్తారో, అంటే ఎంతైతే వెళ్ళాలని నిర్ధారిస్తారో అదే స్పీడ్ మెయింటైన్ చేస్తారు లోకో పైలట్ గారు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టంలో 2 అథారిటీలు నేర్చుకున్నాం. ఒకటి ఇంటర్వీనింగ్ మధ్యలో సిగ్నల్స్, ఒక ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్లో మధ్యలో సిగ్నల్స్ చెడిపోతే T/A912 ఇస్తారు. అదే లైన్ క్లియర్ తీసుకోకుండా ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ టెరిటరీలోకి పంపించాలంటే T/B912 ఇస్తారు. T/C912 అథారిటీ టు ప్రొసీడ్ ఫర్ రిలీఫ్ ఇంజన్ ట్రైన్ ఇంటూ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్. ఏదైనా అబ్స్ట్రక్షన్ ఏర్పడితే రిలీఫ్ ఇంజన్ పంపించాల్సి వస్తే ఆటోమేటిక్ సిగ్నల్స్లో T/C912 ఇస్తాం. ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టంలో 4 అథారిటీలు చెప్పుకుంటున్నాము. ఈ 4 అథారిటీలో ఫస్ట్ది ఏ అంటేనేమో ఇంటర్వీనింగ్ సిగ్నల్స్, అంటే మధ్యలో బ్లాక్ సెక్షన్లో ఏ సిగ్నల్ చెడిపోయినా T/A912 ఇస్తాము. లైన్ క్లియర్ తీసుకోకుండా పంపిస్తే ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్ T/B912 ఇస్తాము. అట్లాగే రిలీఫ్ ఇంజన్ అబ్స్ట్రక్షన్ లైన్లోకి ఆటోమేటిక్ సిగ్నల్ పంపించాలంటే ఆటోమేటిక్ సిగ్నల్స్లోకి అబ్స్ట్రక్టెడ్ లైన్లోకి అంటే రిలీఫ్ ఇంజన్ పంపించాలంటే T/C912 ఇస్తాం. ఇక్కడ మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు, మనకి అబ్స్ట్రక్టెడ్ లైన్లోకి లేదా రిలీఫ్ ఇంజన్ని ఎప్పుడు పంపిస్తాము? T/A602 ఇస్తాం చూసారా, దాన్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆటోమేటిక్లో అయితే T/C912 అని గుర్తుపెట్టుకోవచ్చు. GNSRలోకి వెళ్తే dispatch of relief engine or relief train into an occupied or obstructed block section or relief engine to assist the disabled engine. రిలీఫ్ ట్రైన్ ఎప్పుడు పంపిస్తాం మనం? రిలీఫ్ ఇంజన్ అడిగినప్పుడు కానీ, డిస్పాచ్ ఆఫ్ రిలీఫ్ ఇంజన్ లేదా రిలీఫ్ ట్రైన్ ఇంటూ ఆక్యుపైడ్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ టు బ్లాక్ సెక్షన్, ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిగిన బ్లాక్ సెక్షన్లో, ఆర్ రిలీఫ్ ఇంజన్ టు అసిస్ట్ ద డిజేబుల్డ్ ఇంజన్, ఏదైనా ఇంజన్ చెడిపోయిన ఇంకొక ఇంజన్ రిలీఫ్ ఇంజన్ కావాల్సి వచ్చినప్పుడు, అన్ని సందర్భాల్లో ఈ పై 4 సందర్భాల్లో మనం T/C912 ఇస్తాము. దీని యొక్క స్పీడు 15/10 kmph. T/D912 authority to proceed an automatic block system during prolonged failure of signals. prolonged failure of signals ఉన్నప్పుడు T/D912 ఇస్తాము ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో. GNSRలోకి వెళ్తే ది స్టేషన్ మాస్టర్ అప్టైనింగ్ లైన్ క్లియర్ ఫ్రమ్ ద స్టేషన్ మాస్టర్ ఏ హెడ్ షెల్ గివ్ ద లోకో పైలట్ ఆర్ మోటార్ మ్యాన్ ఆఫ్ ద ట్రైన్. లైన్ క్లియర్ తీసుకుంటారు, బట్ ఫ్రమ్ ద స్టేషన్ హెడ్ షెల్ గివ్ ద లోకో పైలట్ మోటార్ మ్యాన్ ఆఫ్ ద ట్రైన్ అండ్ అథారిటీ టు ప్రొసీడ్ అండ్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ డ్యూరింగ్ ప్రొలాంగ్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్నల్స్. అంటే ఫెయిల్యూర్ ఉంది, ప్రొలాంగ్డ్ ఫెయిల్యూర్ అంటే వెంటనే అవనప్పుడు ఈ T/D912 విత్ డిస్టింగ్విషింగ్ నెంబర్ అండ్ నెంబర్స్ ఆఫ్ ద డిపాచర్ సిగ్నల్, గేట్ సిగ్నల్స్ అండ్ అదర్ ఇంటర్వీనింగ్ సిగ్నల్స్ రిక్వైర్డ్ టు బి పాస్డ్ ఎట్ ఆన్. ఏవైతే సిగ్నల్స్ పనిచేయడం లేదో, ఫెయిల్యూర్ అయి ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇండికేటెడ్ ఆన్ దిస్ అథారిటీ ఆథరైజింగ్ ద లోకో పైలట్ ఆర్ మోటార్ మ్యాన్ టు పాస్ దెమ్. అంటే లోకో పైలట్కి అథారిటీ ఇస్తే అతను పాస్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం 4 అథారిటీల గురించి నేర్చుకున్నాము. ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్లో మొదటిది ఇంటర్వీనింగ్ సిగ్నల్స్ T/A912, రెండోది
టీ బార్ B912 వితౌట్ లైన్ క్లియర్తో వెళ్ళేటప్పుడు, లైన్ క్లియర్ తీసుకోకుండా వెళ్ళేటప్పుడు మనం టీ బార్ B912 వాడతారు. అట్లాగే మూడోది టీ బార్ C912 రిలీఫ్ ఇంజిన్ సెక్షన్లోకి పంపించాలంటే మనం టీ బార్ C912 వాడతాం. అట్లాగే ప్రొలాంగ్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్నల్స్ ఎక్కువ టైం ఫెయిల్యూర్ అయి ఉన్నట్టయితే ఈ టీ బార్ D912 వాడతాం. ఇకపోతే ఈ మూడో దట్టి చూద్దాం. టీ బార్ 431 ట్రైన్ ఎగ్జామినేషన్ అడ్వైజ్ రిపోర్ట్. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ ట్రైన్ ఎగ్జామినేషన్ అడ్వైజ్ రిపోర్ట్ అనేది మనకి TXR డిపో వాళ్ళు ఇస్తూ ఉంటారు. అట్లాగే ముఖ్యంగా మనకి ఎగ్జామ్స్లో అడిగే బిట్ ఇది. T351 సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిస్కనెక్షన్ రీకనెక్షన్ నోటీస్. దీంట్లో ఒకే పేజీలో 3 ఫైల్స్ ఉంటాయి. 3 ఫైల్స్ అంటే ఒకే పేజీని 3 ఫైల్స్లా కట్ చేయొచ్చు అనమాట. మొదటిది బ్లాక్ కలర్లో ఉంటుంది, రెండోది గ్రీన్ కలర్లో ఉంటుంది, మూడోది రెడ్ కలర్లో ఉంటుంది. ఈ డిస్కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆ రెడ్ ఫైల్ ప్రిపేర్ చేసి స్టేషన్ మాస్టర్ సంతకం తీసుకొని అది ఎంతసేపు బ్లాక్ కావాలి, ఏవే గేర్స్ డిస్కనెక్ట్ చేస్తున్నారు, ఇటువంటి వివరాలన్నీ అందుట్లో రాసి ఆ స్టేషన్ మాస్టర్ యొక్క పర్మిషన్ తీసుకుంటారు. బ్లాక్ డిస్కనెక్షన్ అయిపోయిన తర్వాత రీకనెక్షన్ రాస్తారు. అది గ్రీన్ ఫాయిల్ ఉంటుంది. దాంట్లో ఈ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయ్యింది, ఏమేమి డేటా వాళ్ళు ఏమేమి చేశారో మొత్తం దాంట్లో రెక్టిఫై ఎలా చేశారు, అంటే డిస్కనెక్షన్ ఎందుకు తీసుకున్నారు, అది రెక్టిఫై ఎలా చేశారు, అదంతా గ్రీన్ దాంట్లో సెకండ్ ఫైల్లో రాస్తారు. ఈ మొదటి ఫైల్ రికార్డుగా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. అంటే ఒకే ఫైల్లో 3 పేపర్లు ఉంటాయి. ఒకే పేపర్ని 3 ఫైల్స్లా కట్ చేస్తారు. ఇది T351. ఇది డిస్కనెక్షన్ రీకనెక్షన్ నోటీస్ అంటాము. ఇది ఎక్కువగా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతూ ఉంటారు. అట్లాగే టీ బార్ 1518 ఇది OH ల్యాడర్ ట్రాలీ నోటీస్ అంటాము. ట్రాలీ ఆర్ లారీ బార్ OH ల్యాడర్ ట్రాలీ నోటీస్ అంటాము. ఇది బ్లాక్ కలర్లోనే ఉంటుంది. ఇది సాధారణంగా మనకి యార్డ్లో కానీ బ్లాక్ సెక్షన్లో కానీ వర్క్ చేసేటప్పుడు, ల్యాడర్తో వర్క్ చేసేటప్పుడు OH వాళ్ళు ఈ మెమో ఇస్తారు. థ్యాంక్ యూ.